దళితుల దళిత నాయకులు ఏమైనా తప్పులకు పాల్పడితే వారికో న్యాయం, దళితేతరులకైతే ఒక న్యాయం చూపిస్తున్న టీడీపీ మీద రాత్రి నుంచి సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి ట్రోల్స్. సరే, వారు మాట్లాడే ముందు ఎందుకు ఈ వివాదానికి కారణం ఏంటి, కారణం అని భావిస్తున్న మాధవీలత గారు ఏం మాట్లాడారు, దాని తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూసి తర్వాత వెంకట గురుమూర్తి గారి దగ్గరికి వెళ్ళాం. మాధవీలత గారు ఏం మాట్లాడారో చూద్దాం. పీసీఆర్ బీజేపీ నేత మాధవీలత ఏం మాట్లాడారు? అందరికీ నమస్తే. నిద్ర లేవగానే బోలెడని మిస్ కాల్స్ అనమాట. వాట్సాప్ ఓపెన్ చేయగానే సో ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి, వయసు అయిపోయిన ఆయన నా గురించి చాలా పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు. ఆయన సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా మీద కేసు కూడా ఫైల్ చేశారట, మరి నాకైతే తెలీదు. ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడటమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే అలాంటివి మరికొన్ని 10 కాదు 100 వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మీద 100 కేసులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దయచేసి పెట్టుకోవచ్చు, నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మహిళల మానం, మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే సిద్ధంగా ఉన్నాను. 1000 కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను. ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా గొప్పగా ఉంది. వాళ్ళ తాడిపత్రి మహిళలు పతివ్రతలు, పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ పతితలు అని మాట్లాడిన ఆయన గొప్ప భాషకి, గొప్ప సంస్కారానికి, అలాగే తాడిపత్రిలో ఉండే ప్రతి పతివ్రతకి, వారిని సమర్థిస్తున్నటువంటి ప్రతి పురుషుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కాకపోతే అందరికీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. పెద్ద ప్రాస్టిట్యూట్ మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగారు. గాయత్రి మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇల్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, కొత్త బిత్తల రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు. సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చాడు తెలుగుదేశం నుండే, మళ్ళీ ఇట్టపోయి ఏడా ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళల గురించి మీరు చెప్పిస్తారా? నిజం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? రైట్. వెంకట గురుమూర్తి గారు, మీరే డిబేట్ని స్టార్ట్ చేయాలి. సో ఇదండి, ఒక మహిళ పట్ల మీ నాయకుడు, నేను మాట్లాడలేను, ఆయన మాట్లాడింది మీరు విన్నారు. ఆమె కూడా చాలా సంస్కారవంతంగా మాట్లాడారు. అంటే ఈ లోపల ఎంత ఆగొని ఉన్నా, వేదన ఉన్నా కూడా మీకు రకరకాల డిఫరెన్సెస్ ఉండొచ్చు కాక దాన్ని తేల్చుకోవడానికి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అంతర్గతంగా మీటింగ్స్ జరగచ్చు. నేను ఒక్కటి రిమైండ్ చేయమంటారా, ఒక దళిత ఎమ్మెల్యే ఏదో తప్పు దానికి పాల్పడ్డాడని చెప్పేసి ఆయన సస్పెండ్ చేశారు. మీరు 2 రోజులుగా ఈయన మాట్లాడుతున్న భాష మీరు చూస్తున్నారు, 2-3 రోజులుగా. మొన్న ఒక రోజు ఏదో బస్సు జగనే మేలురా నాయనా అని చెప్పేసి రాయలసీమ స్లాంగ్లో మాట్లాడు. ఏంటి అసలు అంటే, మీరు క్రమశిక్షణా సంఘం అని ఒకటి ఉంటుంది కదా మీ పార్టీలో, ఏం కనీసం ఆయన నుంచి ఎక్స్ప్లెనేషన్ అడగటం, అయ్యా ఎందుకు పెద్ద ఆయన ఇట్లా పెద్ద ఆయన కదా వయసులో ఇలా మాట్లాడుతున్నారు, కొంచెం సరి చేసుకోవచ్చు కదా అని మందలించడం, ఇట్లాంటివేం లేవా? వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, 99 టీవీ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఎందుకంటే మరి ముఖ్యంగా మహిళల పట్ల మాట్లాడే సందర్భంలో ఎవరైనా కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మా పార్టీలో కూడా దానికి మేము ముందే ఉంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఒక క్రమశిక్షణ విభాగం ఉంటుంది, వాళ్ళు కూడా ఇలాంటివి జరిగినప్పుడు మాట్లాడతారు, మాట్లాడి కంట్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మేమేమంటామంటే తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా ఎవరు మాట్లాడినా ఒప్పుకునేటువంటి పరిస్థితి కాదు. ఎవరైనప్పటికీ కూడా ఎవరిని కూడా ఉపేక్షించం. దాని మీద ఖచ్చితంగా ఎవరి మీద, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరి మీద అయినా సరే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో కూడా అధిష్టానం
ఖచ్చితంగా మాట్లాడితే దీనికి తగినటువంటి మరి అంతో మాట్లాడి ఏం చేయాలనేది మాకు మీరు అన్నట్టుగా పార్టీ క్రమశిక్షణ సంఘం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఈ పని చేస్తారని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మహిళల పట్ల, ఎందుకంటే మీకు తెలుసు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వటమే కాకుండా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారు. అలాంటి మహిళలను ఎవరికి కించపరిచినా సరే అది చట్ట ప్రకారం చర్యలు వారు తీసుకుంటారు. దీంట్లో మేము ఎలాంటి వేరే దాని కాంట్రవర్సీకి మేము వాళ్ళు తప్పు చేశారా వీళ్ళు తప్పు చేశారనే దాని విషయానికి వెళ్దాం. అది ఖచ్చితంగా దీని మీద ఒక విచారణ చేసి అవసరమైతే ఎవరైనా మందలిస్తారు, ఎవరైనా చర్యలు తీసుకుంటారు. ఎవరో కూడా అతిథులు కాదు. ఇదైతే నేను చాలా స్పష్టంగా చెప్పగలను. రైట్. మీరు స్వయాన వెనకబడిన తరగతుల నుంచి రిప్రజెంట్ చేస్తున్న సీనియర్ నాయకులు మీరు. అలాగే అంటే సొసైటీలో అప్రెస్డ్ సెక్షన్స్, టార్గెటెడ్ సెక్షన్స్ని పదే పదే కించపరిచే విధంగా మాట్లాడటాన్ని తెలుగుదేశం పార్టీ లోగడ ఎప్పుడు సహించలేదు. ఈ మధ్యకాలంలో ఎందుకో కొంత ఉదాసీన వైఖరి కనిపిస్తోంది అనే మాట వినిపిస్తోంది. విమర్శ కావచ్చు, ఆరోపణ కావచ్చు, వాస్తవం కూడా కావచ్చు. ఏమంటారు వెంకట గురుమూర్తి గారు? వాసుదేవన్ గారు, మీరు చెప్పినట్టు నేను ఒక బీసీ నాయకుడిగా ఈ పార్టీలో కావచ్చు బయట కూడా అనేక సందర్భాల్లో ఇలాంటివి జరిగినప్పుడు మేము కూడా అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళడం కానివ్వండి, అవసరం వెళ్ళి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉండే. ఎక్కడ కూడా ఉదాసీనత వైఖరి అనేది ఉండదు. 1-2 రోజులు సమయం తీసుకుంటారు తప్పితే ఎవరికైనా, ఎందుకంటే ఇవాళ ఈ సమాజం అంతా కూడా చూస్తా ఉంది ఏ సంఘటన జరిగిన. దళిత ఎమ్మెల్యే మీద కేసు వచ్చినప్పుడు, ఏదో ఆరోపణ వచ్చినప్పుడు ఇంత సమయం తీసుకోలేదే, 24 అవర్స్లో సస్పెండ్ చేశారే. ఈయన 2-3 రోజులుగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో కూడా అధిష్టానం ఇప్పటికే దృష్టి సారించింది, మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దీంట్లో కనుక పొరపాటు ఉంటే పార్టీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది ఉండదు. ఇదైతే చాలా క్లియర్ గా నేను చెప్పగలను. రైట్. ఒకసారి కాసరగడ్డ నాగార్జున గారి దగ్గరికి వెళ్దాం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అయ్యా, ఇదే పరిస్థితి. ఒక పార్టీ ఏమో రేవు పార్టీలు చేసుకుంటోంది, ఒక పార్టీ నాయకులు, ఇంకో పార్టీ ఏమో ఇలా మహిళల గురించి మాట్లాడారు. రేవు పార్టీ వీడియోలు కూడా ఉంటే ఒకసారి ప్లే చేస్తే సమయం చూస్తుంది. ఇది పరిస్థితి. చూశారు కదా ప్రభాకర్ రెడ్డి గారి అభ్యంతరకర వ్యాఖ్య. పాపం ఆవిడ కూడా మాట్లాడారు. ఆవిడ చాలా సంస్కారం, చాలా గౌరవప్రదంగా మాట్లాడింది. పెద్ద ఆయన అనే వయసుకి గౌరవించి పెద్ద ఆయన ఏదో మాట్లాడని చెప్పి ఆమె చాలా గౌరవప్రదంగానే మాట్లాడింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం 2024లో అధికారం రాకముందు వీళ్ళ అసెంబ్లీలో కానీ బయటకు ఏం చెప్పారు? నారా లోకేష్ గారు అయితే మా అమ్మని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా అమ్మని తిట్టారు పదే చెప్పుకున్నారు. అలా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? నా భార్యని తిట్టారు, నా భార్యని తిట్టారు, నా తల్లిని తిట్టారు, నా తల్లి ఇలే చెప్పుకుంటూ వస్తారు. మరి వాళ్ళు ఏ రోజైతే వైసీపీ వాళ్ళు ఏ పదజాలంతో అయితే మాట్లాడారో ఆ పదజాలం మాట్లాడినందుకు వైసీపీ వాళ్ళకి బుద్ధి చెప్తా ఇప్పుడు టీడీపీ కూటమిని గెలిపించారు. మరి టీడీపీ నాయకులు కానీ టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే భాష మాట్లాడుతుంటే ఈ టీడీపీ వాళ్ళు ఏ చెప్పు తీసుకొని కొట్టాలి సార్? ఇందాక ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడు? దళిత ఎమ్మెల్యే, ఇందాక మీరు చెప్పినట్టు దళిత ఎమ్మెల్యే మీద ఎన్ని రోజులు చర్యలు తీసుకున్నారు? 24 అవర్స్ కాకుండా చర్యలు తీసుకున్నారు. మీరు కానీ మేము కానీ ఏమనుకున్నాం? రైట్, మంచి కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తుంది, దీన్ని మనం మెచ్చుకోవాలని చెప్పినాం. అలాగే జనసేన జానీ మాస్టర్ కేసులో ఏం చేశారండి? 24 అవర్స్లో సస్పెండ్ చేశారు కదా. మరి వీళ్ళ మేము చేసిన సస్పెన్షన్ ఇప్పుడు జేసీ మీద ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే జేసీ అంటే భయమా? అంతే కదా సార్. ఇప్పుడు బడుగు బలైన వర్గాలంటే చిన్నచూపు, సో వాళ్ళ మీద ఇష్యూ చేస్తారు. మరి ఈయన మీద ఎందుకు ఇష్యూ చేయరు? అంతే కదా. ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు ఇంత చండాలమైన భాష మాట్లాడినప్పుడు మీరు ఇది చేయాలి కదా. ఆ రోజు మీరు ఏం చెప్పారు? మేము అధికారంకి వచ్చినప్పుడు ఇలాంటి భాష మాట్లాడాము, ఇలాంటి భాష ఎవరు మాట్లాడినా ఉపేక్షించము, మేము తప్పక చర్యలు తీసుకుంటామని చెప్పి పెద్ద మాటలు చెప్పిన కూటమి పెద్దలు ఈరోజు మీ సాక్షాత్తు ఒక పెద్ద మనిషి, ఆల్మోస్ట్ కూటమిలో 10 మంది ఉంటే 10 మందిలో ఒక పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి అంత పెద్ద మాట మాట్లాడుతుంటే ఇంకా ఇంతవరకు కూటమి పెద్దలు తెలియలేదంటారా? 2 రోజులు అవుతున్నా, ఇంత చర్చ జరుగుతున్నా, బొసు తగలబెట్టిన బీజేపీ నాయకులు కూడా దీని మీద స్పందించారు. మరి కూటమి పెద్దలైన బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలా? అయ్యా ఇది తప్పు, ఈ స్టేట్మెంట్ వెనక తీసుకో, సభ్య సమాజానికి మీరు సారీ చెప్పండి, లేదా నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకంత భయపడుతున్నారు? తప్పు జరిగింది కదా, ఎందుకంటే భయపడుతున్నారు? ఎమ్మెల్యే విషయంలో ఇలా ఆయన ఎక్స్ప్లెనేషన్ అడగలా, సస్పెండ్ చేశారు. మరి ఎందుకు ఇది అవుతున్నారు? స్పష్టంగా క్లారిటీగా స్పష్టంగా పేరు ఆదిమూలం గారు అనుకుంటాను. అవునవును. సరే, ఆమె అలాంటితో ఏమో సంబంధం లేదు. ఆమె దేని గురించి స్పందించింది? ఒక మంచి ఇష్యూ మీద, మంచి కాజ్ మీద స్పందించారు. ఆవిడేం మాట్లాడారు చూద్దాం ఒకసారి. మాధవీలత గారు అంటే ఎంత సంస్కారవంతంగా ఆవిడ మాట్లాడారు, ఎంత పాపం ఆవిడని వేదనకు గురి చేసిన ఒకసారి చూద్దాం. సిగ్గు తెచ్చుకోవాలి ఆ మాట్లాడిన మాటలు చూసి. మీరు
ఎంత పద్ధతిగా మాట్లాడి నేర్చుకోండి అసలు. మాధవలత గారు మాట్లాడింది చూద్దాం పీసీఆర్. అందరికీ నమస్తే. నిద్ర లేవగానే ఓలేనని మిస్ కాల్స్ అనమాట, వాట్సాప్ ఓపెన్ చేయగానే. సో ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి, వయసు అయిపోయిన ఆయన నా గురించి చాలా పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు. ఆయన సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా మీద కేసు కూడా ఫైల్ చేశారట, మరి నాకైతే తెలీదు. ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడటమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే అలాంటివి మరికొన్ని 10 కాదు 100 వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మీద 100 కేసులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దయచేసి పెట్టుకోవచ్చు, నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మహిళల మానం, మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే పదే సిద్ధంగా ఉన్నాను. 1000 కేసులు పెట్టినా నేనైతే రైట్. సుజాత గారు బీయింగ్ అ ఉమెన్ లీడర్, మీరు ఇలాంటివి అప్రిషియేట్ చేస్తారా? ఈ రకమైన అభ్యంతరకర వ్యాఖ్యలు. కూటమిలో డిఫరెన్సెస్ ఉంటాయండి, 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పడితే డిఫరెన్సెస్ ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ డిఫరెన్సెస్ ఎక్కడ మొదలైనాయి? ఫ్లై యాష్ దగ్గర మొదలైనాయి. ఆ బూడిద గొడవ చివరికి బీజేపీ మహిళా నేత మెడకి చుట్టుకునేదాకా ఆయన మనసులో ఏదో పెట్టుకున్నట్టున్నారు. ఇక అదే పదే పదే ఇది జరుగుతున్నప్పుడు మీరు, ఎందుకంటే ఉమెన్ గురించి ఎక్కువ మాట్లాడతారు మీరు, 30,000 మిస్సింగ్ల గురించి మీరు మాట్లాడారు. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయిన వాళ్ళు సరే, ఎదురుగుండా ఉన్న వాళ్ళకి ఇలాంటి అవమానం జరుగుతుంటే మీరు మాట్లాడరా? సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు 99 వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఇది అంటే ఒక బీజేపీ మహిళా నేతగానే కాదండి, ఒక ఎవరో అంటే ఎటువంటి మహిళల మీద ఇటువంటి వ్యాఖ్యలు జరిగినా కూడా ఏ కూటమిలో ఉన్న నేతలైనా కూడా ఖచ్చితంగా ఖండిస్తామండి. ఇందులో ఎటువంటి అభిప్రాయ భేదాలు ఏమి ఉండవు. ఖచ్చితంగా మహిళల మీద ఇటువంటి భాష వాడడం, వాళ్ళ మీద విరుచుకుపడడం అన్నది చాలా తప్పు. ఇది ఖచ్చితంగా మేమైతే మా పార్టీ నుంచి అయితే ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించమండి. ఖచ్చితంగా కూటమి నేతలు ఎవరైతే టీడీపీ నేతలు ఉన్నారో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ చర్యలు తీసుకోకుండా దీన్ని అలాగే పక్కకు పెట్టినట్టయితే ఒక రాంగ్ మెసేజ్ అనేది వెళ్తుంది. ఇంతకు ముందు మనం వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి సంస్కృతిని మనం తూర్పారు పట్టామో, ప్రతిరోజు వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే మాటల్ని ఏ విధంగా అయితే మనం తప్పుగా ఉన్నదని చెప్పి ప్రజల ముందు నిలబెట్టామో, ఈ రోజు ఆ తప్పుని ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి కూటమి నేతలు ఎవరు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం సార్. ఇంకా లేట్ అవ్వకుండా త్వరలోనే చర్యలు తీసుకోబడ్డాయని మాత్రం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, చాలా అనుభవం ఉన్న లీడర్ కాబట్టి ఎవరైతే అధిష్టానం ఉన్నారో వాళ్ళు ఆయనతో మాట్లాడి పిలిపించి ఎక్స్ప్లెనేషన్ అడిగి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆయన మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటారని మేము భావిస్తున్నాం సార్. సరే, ఆయన మీద చర్యలు సరే, కానీ మరి రేవు పార్టీలు చేసుకుంటున్న మనవాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉంటాయి? ఒకసారి ఆ వీడియోలు కూడా చూద్దాం. జనసేన రేవు పార్టీలో వీడియోలు ఆల్రెడీ లాస్ట్ మంత్ ఒకటి జరిగితే దాని మీద చర్యలు తీసుకున్నారు, ఆయన సస్పెండ్ చేశారు. ఆ గ్రామ సర్పంచో గ్రామ బాధ్యుడో, జనసేన బాధ్యుడు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. మీరు మీ జనసేన నాయకులేట, అది కూడా గోదావరి జిల్లాలోనే జరిగింది. డిసెంబర్ 31 రాత్రి జరిగింది. అది కూడా బుద్ధుడి విగ్రహం సాక్షిగా, కనీసం బుద్ధుడినైనా మినహాయించకుండా ఇంకెక్కడో జరుగుకుంటే మండపేట సమీపంలో. ఒకసారి చూద్దామండి. చాలా ఓపెన్గానే అంటే వీడియోస్, మరి ఆ పార్టీకి అటెండ్ అయిన వాళ్ళు కనీసం జాగ్రత్తలు కూడా తీసుకోవాలా. అటెండ్ అయిన వాళ్ళే ఎవరో లీక్ చేసి ఉంటారు. మీ నాయకుడి దృష్టికి ఇక్కడ దాకా వచ్చిందంటే మీ నాయకుడి దృష్టికి కూడా వెళ్ళే ఉంటుంది కదా. ఏమంటారు సుజాత గారు ఈ విషయంలో? సార్, జనసేన కార్యకర్తలు నాయకులు అంటే కొన్ని లక్షల మంది ఉంటారు సార్. అంటే ఈ విషయం అధిష్టానం వరకు వెళ్ళిందా లేదా అన్నది ఇంకా ప్రశ్నే సార్. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు మీరు చూపించే వరకు నేను కూడా చూడలేదు యాక్చువల్లీ. మేబీ ఖచ్చితంగా పార్టీకి తెలిసిన వెంటనే చూపించకూడదు అనుకున్నాను, కానీ ఎవిడెన్స్ విషయంలో చూసాము. అదే చూపించకూడదు అనుకున్నాను, కానీ ఎవిడెన్స్ అడుగుతారని చూపించానండి. ఉందా లేదా అంటే ఏదో ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి సార్. చోటా మోటా నాయకులు వాళ్ళు అంటే పార్టీలో అంతగా గుర్తింపు లేని లీడర్లు అయి ఉండొచ్చు. పెద్ద లీడర్లు అయితే ఈ పార్టీకి అందరికీ తెలిసేది. ఖచ్చితంగా ఎవరైనా అంటే ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత తక్కువ చిన్న స్థాయి కార్యకర్త అయినా చర్యలు అయితే తీసుకోబడితే ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు సార్. ఇందులో ఎటువంటి డౌట్స్ ఏమి ఉండవు.
ఖచ్చితంగా చర్యలు ఉంటాయి సార్. ఇప్పుడు జానీ మాస్టర్ విషయం బయట రాగానే వితిన్ 24 hours రెస్పాండ్ అయింది. నిజంగానే అప్రిషియేట్ చేయాలి. ఇందాక నాగార్జున గారు కూడా అన్నారు మీ స్పిరిట్ ని అప్రిషియేట్ చేస్తాం. బట్ December 31 రాత్రి అంటే ఇప్పటికి 3 రోజులైందండి. ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఇప్పటికి 3 రోజులైందండి ఇది. మరి ఇంతవరకు పార్టీ నుంచి రెస్పాన్స్ లేదు. బహుశా మీరు పిఠాపురం ప్లేనరీ హడావిడిలో ఏమన్నా ఉన్నారేమో, మార్చిలో చేయాలనుకుంటున్నారు కదా. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి జగదీష్ గారు అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ వారి దగ్గర. ఐ థింక్ జగదీష్ గారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టున్నారు. కరెంట్ పోయింది అక్కడ? ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఉన్నాను సార్. ఒకసారి కరెంట్ పోయి మళ్ళీ వచ్చింది. సాటర్డే మెయింటెనెన్స్ ఉంటుంది కదా, సో పవర్ కట్ ఏం పెద్దగా లేదండి. రైట్. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ కరెంటు పోయే విషయాలు ఇప్పుడు 2-3 చూశారు మీరు, 2 పార్టీలకు సంబంధించి. అంతరం 3 కూడా బీజేపీ కూడా ఉంది. ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి అక్రాస్ ద టేబుల్. అయ్యా ఇట్లాంటి గొడవలు వద్దు, మనం అందరం కలిసి చేసుకుందాం, అది ఏదైనా ఒక కొంచెం బియాండ్ చట్టానికి అయినా సరే కలిసి చేద్దాం, ఐకమత్యంగా చేసుకుందాం అనేదో మాట్లాడుకోవాలి. కానీ రోడ్డును పట్టం ఏంటండి? ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇవి తప్పితే ఇష్యూస్ ఉండలేదా? సరే, ఎగ్జాక్ట్లీ వాసుదేవన్ గారు ముందుగా మీకు అంటే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి 99 వీక్షకులకి నమస్కారం అండి. సార్, ఇక్కడ సమస్య ఒకటే అండి. మనం ఇవి ఖచ్చితంగా ఎవరైతే మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారో వాడిన భాష ఏదైతే ఉందో, ఆయన పెద్ద మనిషి కావచ్చు, ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కావచ్చు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మన సమస్య ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం అంటే ఎందుకు ఇంత ఆలస్యం అయింది అని. సో మీరే అన్నారు అధికారంలో ఉన్న వాళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో జరిగి ఉంటే ఈ పార్టీకి పేకాట ఆడిసి ఉండేవాళ్ళు కదా అందరూ కలిసి. డెఫినెట్ గా మామూలు కాదు, ఒక 5-6 రౌండ్స్ అయిపోయాయి పేకాట్లో. ఎగ్జాక్ట్లీ నేను అక్కడికే వస్తున్నాను. ఆలస్యం జరిగింది అన్నది ఖచ్చితంగా విచారించదగ్గ విషయమే. మనం దాని గురించి మనం చర్చించుకోవాల్సిన విషయమే. అయితే వాళ్ళని ఖచ్చితంగా చర్య తీసుకుంటారనే నమ్మకం కూడా ఉంది. మన ఇక్కడ ఎవరు ఆయన వాయిస్ వినపడట్లేదండి మాకు. రైట్. ఐ థింక్ పవర్ ఇష్యూస్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. సార్ కంటిన్యూ చేస్తా సార్. ఇప్పుడు ఈ ఇష్యూ కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు వినపడుతుందా సార్? వెంకటేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా అండి? నాకైతే వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఓకే. నేనేమంటానంటే ఖచ్చితంగా టీడీపీ వినపడట్లేదు ఏంటండి? ఓకే, నేను వస్తానండి మళ్ళీ మీ దగ్గర వస్తే. ఈ లోపల ఆయన మాట్లాడండి. మాకైతే వినిపిస్తుంది, మాట్లాడండి ఆయన్ని. ఓకే సార్, ఈ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఈ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారన్న నమ్మకం మెజారిటీ పీపుల్ లో ఉందండి. నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, గతంలో అంటే మనం ఇప్పుడు కంపల్సరీ కంపేర్ చేయాల్సింది వైసీపీతోనే. గతంలో గోరంట్ల మాధవ్ కావచ్చు, అంపటి రాంబాబు కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళపైన ఎక్కడ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సో వీళ్ళ మీద కూడా తీసుకోవక్కర్లేదు అంటారు, అంతేనా? వీళ్ళ మీద కూడా తీసుకోవక్కర్లేదు కాబట్టి వీళ్ళ మీద కూడా తీసుకోవక్కర్లేదు అంటారు. లెట్ మీ కంప్లీట్. తీసుకునే దాఖలాలు లేవు. ఆలస్యం అయింది అన్న కాబట్టి వాళ్ళు 11 దగ్గర ఆగారండి. వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ ఎట్లాగా? అక్కడికే వస్తున్నాం సార్. ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నాం. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఆలస్యాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయడం లేదు. అయితే మీరే అన్నారు ఇందాక జనసేన ప్లేనరీ విషయంలోనూ లేకపోతే అధికారంలో ఉన్న కారణంగా ఉన్న బాధ్యతలోనూ ఆలస్యం అయింది అనుకోవచ్చు. లేదు, ఆయన ఎక్స్ప్రెషన్ తీసుకోవడంలో డిలే అయిండొచ్చు అని అనుకుంటున్నాను. ఇక్కడ మహిళల్ని కానీ దళితులను కానీ ఎవరిని కానీ ఎవరన్నా ఇలాంటి విషయాల్లో ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే వైసీపీకి పట్టుకట్టే పడుతుంది. గతంలో దళితులపైన వైసీపీ ఎంత దారుణంగా ఇదేంటో మనంతా చూసాము. కాబట్టి వాళ్ళకి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న కూడా ప్రభుత్వంలో పార్టీలు కూడా చూసాయి. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఆవిడ అన్నట్టు ఈ పెద్ద మనిషి పైన ఆయన వల్ల రాజకీయ లబ్ధి ఏ పార్టీకి ఎంత ఉన్నప్పటికీ ఆయన దాన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆలస్యాన్ని కూడా నేను కూడా ఖండిస్తున్నాను సార్. రైట్. ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సో అదండి, ఇప్పుడు ఏంటంటే మీకు కొంత రిలీఫ్, మేమే కాదు అందరికీ బురద అంటింది అని చెప్పేసి. వెంకటేశ్వర రెడ్డి గారు, ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. ప్రజలు మీరు చెప్పిన మాటలు నమ్మి అధికారం కట్టబెట్టి 164 సీట్లు ఇచ్చి మీరేదో
గతంలో ఏదో జరిగిందని ప్రచారం చేసి ఇప్పుడేదో మీరు ఉద్ధరిస్తారని, సంపద సృష్టిస్తారని, సంక్షేమం ఇస్తారని, సూపర్ 6 ఇస్తారని, రాష్ట్ర మహిళల గురించి మాన ప్రాణాలను ఆదుకుంటారని చెప్పేసి అనేక మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజలను ఎట్లాగూ కాపాడలేకపోయారు, హామీలు ఎట్లాగూ నెరవేర్చలేకపోయారు, కనీసం కూటమిగానైనా కాపాడుకోలేకపోతున్నారు, పార్టీలో పార్టీ సభ్యుల్ని కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, పార్టీలో పార్టీ సభ్యుల్ని కూడా కాపాడుకోలేకపోతున్నారు. మీరు గమనించి చూడండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో జనసేన కార్యకర్తల్ని టీడీపీ కార్యకర్తలు గ్రామ బహిష్కరణ చేశారు. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారనేది ఇంతవరకు వెలుగులోకి రాల. అట్లనే పిఠాపురంలోనే మహిళ మీద దారుణంగా మానభంగం, ఒక టీడీపీ కార్పొరేటర్ భర్త మానభంగం చేస్తే దాని మీద ఏం చర్యలు తీసుకున్నారనేది ఇంతవరకు రివీల్ చేయాల. ఇక్కడ ఏమవుతుంది అంటే వెంకటేశ్వర రెడ్డి గారు అతన్ని అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఇంకేమైనా చెప్పాలమ్మా? మీరు కోపడకండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఆవిడే చెప్తున్నారు, ఎనీస్ కాస్త మాట్లాడండి పెద్దవారు. సుజాత గారు, వెంకటేశ్వర రెడ్డి గారి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆయన కంప్లీట్ గా మాట్లాడియండి, మధ్యలో ఆయన కోపం వస్తుంది, ఆయన మాట్లాడియండి. కోపం కాదండి, కనీసం డిబేట్ మేనర్స్ అన్న మెయింటైన్ చేయాలి కదా. ఆవిడ ఏమన్నారండి, అరెస్ట్ చేశారని చెప్పారు, వదిలేయండి, మీరు మాట్లాడండి. జనసేన కార్యకర్తలు బహిష్కరించిన దానికి ఏం చేశారో చెప్పలేదేంటి మరి? చెప్తా, మీరు కంప్లీట్ చేయండి, ఆవిడ చెప్పిద్దాం అవన్నీ కూడా, మీరు కంప్లీట్ చేయండి. రెస్పాండ్ అయ్యి చెప్పారు కదా, దానికి ఎందుకు చెప్పలేకపోయింది? ఇక్కడ విషయం ఏమిటంటే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టుగా పరిపాలనా వ్యవస్థ గాడి తప్పింది, లా అండ్ ఆర్డర్ పక్కదారి పట్టింది, ప్రజలు కూటమి నాయకుల్ని గ్రామాల్లోకి వెళ్తే తిడుతున్నారు అని చెప్పేసి అక్షర సత్యం ఆయన చెప్పారు. చెప్పినా కూడా ఈ కూటమి ప్రభుత్వం కేవలం కాలం గడపడం కోసం, గతం గురించి చెప్పుకోవడం కోసం, గతంలో ఏం జరిగిందని మననం చేసుకోవడం, ఏదో ఒక ఇష్యూని బయటికి తీసుకొచ్చి టాపిక్ డైవర్ట్ చేయడం, 7 నెలలు కాలం గడిపారు. ఇప్పటికైనా ప్రజల యొక్క పరిస్థితుల్ని, పెరుగుతున్న కరెంటు ఛార్జీలని, వీటన్నిటినీ, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల్ని, వీటన్నిటినీ కంట్రోల్ చేస్తూ, ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, ప్రజల మాన ప్రాణాలు కాపాడుతూ, ఇట్లాంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడకుండా ఇలాంటి దౌర్భాగ్య చర్యలను మాట్లాడుతున్న వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ పరిపాలించాలి కదా. పరిపాలన గాడి తప్పింది అని నాడెప్పుడో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అది తేటతెల్లమై రోజు రోజుకి కనపడుతుంది, రోజు ప్రత్యక్షంగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, నెలకు ఒక ఇష్యూ తీసుకొస్తారు, వీళ్ళు చేసేది ఏమి ఉండకపోగా నెలకు ఒక ఇష్యూ తీసుకొచ్చి టాపిక్ డైవర్ట్ చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. అలానే జరుగుతుంది కదా, ఇప్పుడు అలానే చేస్తున్నారు కదా. సరే, ఈ అంశం మీద మీ టేక్ ఏంటి అనేది తెలుసుకునే ముందర జేసీ గారు ఆల్రెడీ గ్రౌండ్ సెట్ చేసుకున్నట్టు కదా, వైసీపీలో జాయిన్ అవ్వడానికి విజయమ్మ గారితో మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సంప్రదింపులు జరిపారు. ఇప్పుడు ఈ రకమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన నాయకుడిని మీరు ఆహ్వానిస్తారా మళ్ళీ? ఒకవేళ అలా అయి ఉంటే అందుకని మీరు చర్యలు తీసుకోవట్లేదంటారా? అందుకని ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదంటారా అంటున్నా. మీరు చెప్పాలి, అది మీరు ఆన్సర్ చేయాలి సార్, అది మీరు చెప్పాలి. బహుశా ఈ సంప్రదింపుల ప్రక్రియ మొదలైంది కాబట్టి సరే ఆయనంతటా ఆయనే మాట్లాడి వెళ్ళిపోతారులే అనే దూరంలో వాళ్ళు ఉన్నారా లేదా అనేది మీ అబ్జర్వేషన్లో మీరేమనుకుంటున్నారు, మీరు చెప్పాలా. విజయమ్మ గారి పుట్టిల్లు అనంతపురం జిల్లా, ఆయన అనంతపురం నివాసి, పొలిటికల్ గా బంధుత్వాలు అవన్నీ ఉన్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంతకుముందు ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడే వాటికి ఏదో లింకు పెట్టుకొని ఈ కూటమి ఆయన మాట్లాడుతున్న దానికి క్లారిటీ ఇవ్వండి, లేదు ఆయన సమస్య ఏదైనా ఉంటే దానికి సమాధానం చెప్పండి, ఇటు పోతున్నారు అటు పోతున్నారు అని చెప్పేసి సాకులు చెప్పి పరిపాలన మీరెందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అన్న విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నట్టే కదా ఇది.
రైట్. ఇప్పుడు అధికారంలో ఉండి ఒక మహిళ మీద దారుణంగా మాట్లాడిన దానికి చర్యలు తీసుకోకుండా ఆయన ఏదో వైసీపీలో చేరుతున్నారు కాబట్టి మేము ఈ చర్యలు తీసుకోలేకపోతున్నామని చెప్పదలుచుకున్నారా? రైట్. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి వెంకట్ గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. సార్, మొత్తానికి ఫోకస్ పెట్టారు ఒక విషయంలో. మీ గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయాలి, దేనికి అదే మాట్లాడాలి. తప్పు జరిగితే తప్పు, ఒప్పు జరిగితే మేలు జరిగే వ్యవహారాలు జరిగితే మేలు జరిగే వ్యవహారాల గురించి మాట్లాడాలి. అటవీ భూముల ఆక్రమణ, సజ్జల గారి కుటుంబం వాళ్ళ ఎస్టేట్ కడప జిల్లాలో, దానికి సంబంధించి అంటే ఇనిషియేషన్ ఇన్ఫ్యాక్ట్ మీకన్నా జనసేన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వైపు నుంచి ఉంది. చాలా ధైర్యంగా ఆయన ముందరకు వెళ్తున్నారు. మీరు ఎందుకో డాడ్జ్ చేస్తున్నారు. వెనకటి స్పీడ్ లేదు, ఆ వేగం లేదు, ఆ ఊపు లేదు. ఏదన్నా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి భుజం మించి తుపాకీ పేలిస్తే అయిపోతుంది, వాళ్ళు చూసుకుంటారనే ధోరణిలో తెలుగుదేశం వ్యవహరిస్తుందనే మాట వస్తుంది. నిజమేనా? సజ్జల గారి మీద నేరుగా చర్యలు తీసుకోవడానికి మరి ఎందుకని వెనకాడుతోంది ప్రభుత్వం? ఇప్పుడు ఇనఫ్ ఎవిడెన్స్ జనసేన చీఫ్ ఆయన దగ్గర ఉంది. దాదాపు 40 ఎకరాల అటవీ భూముల్ని వాళ్ళ ఎస్టేట్లో కలిపేసుకున్నారట. 52 ఎకరాలు. వెంకట గురుమూర్తి గారు, ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరి ఆయన ఒక పాత్రికేయుడిగా ప్రారంభించిన జీవితాన్ని, ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారులుగా గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క మంత్రిని మాట్లాడివ్వకుండా మొత్తం సకల శాఖ మంత్రిగా, మరి ఈ రాష్ట్రంలో ప్రతి దానికి ఎక్కడ ఏం జరిగినా కారకుడిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ మరి ఏదైతే సీకే దీన్ని దగ్గర మరి 52 ఎకరాలు 1629 సర్వే నెంబర్లో మరి భూములను ఆక్రమించుకున్నారు. అక్కడ ట్రైబల్కి చెందినటువంటి భూములు కూడా ఆయన ఒక ఇద్దరు దగ్గర నుంచి రాజు నాయక్ కావచ్చు, ముత్యాలమ్మ కావచ్చు, వీళ్ళందరి దగ్గర కూడా ఆ భూమిని లాక్కుని దౌర్జన్యం చేయడం జరిగింది. ఇవాళ ఎవరైతే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో వేల కోట్లకి అధిపతి అయ్యాడు. ఈయన ఏ విధంగా అధిపతి అయ్యాడండి? చెప్పమనండి. జర్నలిస్టులందరికీ ఎట్లా సంపాదించాడు, ఏ విధంగా సంపాదించాడు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనదే. ఇకపోతే మేమేదో ఇప్పుడు పోరాటం చేస్తామంటే కాళ్ళకి కర్రాటం పెట్టి ఎప్పుడు పడతారని చూస్తా ఉన్నారు కొంతమంది. ఇవాళ ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారు చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసినా ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనులు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ రాష్ట్రంలో చూడండి, ఇవాళ పోలవరం విషయంలో కానివ్వండి, అమరావతి విషయంలో కానివ్వండి, రోడ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, పరిశ్రమల విషయంలో కానివ్వండి, అభివృద్ధి అనేది ఎంత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. మేమేదో మాటలు చెప్పడం కాదు. ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థలో 4,500 కోట్లతో 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు రేపు జనవరి నాటికి గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా అందించబోతా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా 14-19 మధ్యన ఉపాధి హామీ నుంచి దేశంలోనే మరి రోడ్ల నిర్మాణంలో కావచ్చు, ఎల్ఈడి సిస్టంలో కావచ్చు, ఇవన్నీ ఓకే అండి. సజ్జల గారి విషయంలో ఎలాంటి ఇనిషియేషన్ ఉండబోతుంది? ఎందుకంటే పెద్దవాళ్ళ విషయంలో మీరు చూసి చూడనట్టు పోతున్నారు. చిన్న చితక దళిత బీసీ వర్గాల విషయంలో కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తున్నారనే మాట కూడా బయటకు వచ్చింది. ఎందుకు అంతా? ఇప్పుడు పేర్నినాని గారి విషయంలో కూడా ఆయన తప్పించే ప్రయత్నం జరుగుతోంది. అలాగే సజ్జల గారి విషయంలో ఇంత ఓపెన్గా 52 ఎకరాలు అటవీ భూములు డైరెక్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పరిధిలో ఉండే అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి వాళ్ళు ఆయన డీటెయిల్డ్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. మొత్తం ఎవిడెన్స్ అంతా ఉంది. ఇలాంటి పెద్దవాళ్ళని వదిలేసి పేదవాళ్ళ మీద ఎందుకు పడుతోంది ఈ కూటమి ప్రభుత్వం? పెద్దవాళ్ళని ఎవరిని వదిలేదు లేదు. ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా ఆ శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా చాలా ఆయన చేసినటువంటి దోపిడీలు, దౌర్జన్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా వస్తాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకున్నారంటే ఆయన అటవీ శాఖ మంత్రిగా ఆయన శాఖకు జరిగినటువంటి దీంట్లో ఆయన ఇనిషియేట్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చక్కగా ఒక అవగాహనతో కలిసి పని చేస్తా ఉన్నారు. ఇందుట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవరో పని వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం ఎవరైతే దోపిడీ చేశారో అది ఎవరన్నా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకుంటారు. మీరే చూస్తారు. ఇవాళ ఏదో మేమేదో మెత్తకపోయి మాకేం పని మెత్తకపోయి రావాలని మెత్తాల్సిందే. ఇది రాష్ట్ర సంపద అనేది ప్రజల సంపద. ప్రజల సంపద దోచుకున్నటువంటి ఎవరైనా సరే ప్రజాక్షేత్రంలో శిక్ష అనుభవించాల్సిందే. అందులో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన గురించి మొత్తం కూడా తెలుసు. మేము ఎక్కడ కూడా ఆయన చేసిన దుర్మార్గాలు మీరు అంటున్నారు మాకేం చేయాలని ఉంటుందండి. ఆయన మాకేమైనా మేలు చేశారు? ఆయన అధికారం ఉన్నప్పుడు మా పార్టీ కార్యాలయం మీద దాడి చేయించింది ఆయన, మా ముఖ్యమంత్రి గారి ఇంటి మీద దాడి చేయించింది ఆయన. మాకేంటి ఆయన మీద ఇచ్చేయాల్సిన అవసరం?
కాకపోతే వైసీపీ లాగా మేము అడ్డగోలుగా ముందర కళ్ళు మూసుకుని అరెస్ట్ చేసేయటం, ఏ తప్పు చెప్పినా ఈయన మీద కక్ష తీర్చుకోవాలి కాబట్టి అది మా దగ్గర ఉండదు. ఒక పద్ధతి, ఒక నిబద్ధత, ఒక చట్టం ఉంటుంది, దాని ప్రకారం వెళ్తాం తప్పితే ముందర సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకొచ్చి అరెస్ట్ చేయండి అలా మాకుండదు. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అలవాటు కాబట్టి మాకు అలవాటు కాదు. ఇవాళ చూడండి, పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఆయన కూడా జరిగినటువంటి విషయాన్ని బయటకు తీశారు. దాన్ని ఒక పద్ధతి ప్రకారం తప్పు జరిగింది, ఆ తప్పు జరిగినప్పుడు చట్టం ఏముంటే అదే జరిగింది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎవరు కూడా అనుమానించాల్సింది. రైట్. ఒకసారి కాసరగడ్డ నాగార్జున గారు, ఐ థింక్ దీని మీద మీరు బాగా డీటెయిల్గా స్టడీ చేసినట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగో అధికారం లేదు, ప్రతిపక్షం లేదు కాబట్టి ఇలాంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నారు. మాకు మా వాయిస్ వినిపించాలి కదన్న మరి. అయితే ఇందాక చిన్న విషయం అన్న, దానికి ఇప్పుడు బాబు గారు హైదరాబాద్లో ఉన్నారు. హైటెక్స్లో ఏంటంటే ప్రపంచవ్యాప్త తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తెలుగు గొప్పతనం గురించి ఇంత బాగా చదువుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ లీడర్ల మటుకు ఎంత మంచి తెలుగు వాడుతున్నారో మనం చూసాం. దాంతోపాటు ఇందాక బీజేపీ నాయకురాల్ని అంత పెద్ద మాట అంటే ఒక్కళ్ళు కూడా, ఒక ఇద్దరు ముగ్గురు కూడా వచ్చి స్పందించలేదన్న ఏపీ బీజేపీ నాయకులు. అంటే వీళ్ళు ఏంటంటే భయపడుతున్నారు, మళ్ళీ టీడీపీని కానీ జనసేన కానీ అంటే మనకు వచ్చే నామినేటెడ్ పోస్టులు రావు, మనకెందుకులే, ఒక ఆడబిడ్డకి మనం ఎందుకు వెళ్ళి అండగా నిలబడాలి అని చెప్పి బీజేపీ వాళ్ళు ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఒక్కరు కూడా స్పందించలేదన్న. అసలు నిజంగా మీ పార్టీ అధ్యక్షురాలు స్పందించారా? ఆవిడ మహిళే కదా, మేము స్పందిస్తున్నాం కదన్న. మేము అదే అన్న, బీజేపీ మహిళకి మేము సపోర్ట్ నిలబడుతున్నాం కదా. ఇంకా పోతే సజ్జల గారు చూద్దామన్నా. సజ్జల గారి కేసు ఏంటంటే వైఎస్ఆర్ జిల్లాలో ఒక మండలంలో ఒక గ్రామంలో ఏంటంటే కొన్ని ఎకరాలు వాళ్ళు కొన్నారు, పట్టా భూములు కొన్నారు. కొన్న తర్వాత ఒక ఎస్టేట్ క్రియేట్ చేశారన్న. దాని పేరేం పెట్టారంటే సజ్జల ఎస్టేట్ అని చెప్పి ఒక ఎస్టేట్ క్రియేట్ చేసి దాదాపు 200 ఎకరాల్లో తాడేపల్లిలో మా తండ్రి లేని బిడ్డ జగనన్న ఎలాగైతే కంచెలు కట్టుకున్నారో వీళ్ళు అలాగే 200 ఎకరాల ల్యాండ్ని వీళ్ళు చుట్టూతా ప్రహరీగా ఏం చేశారంటే ఇదేశారు, వైర్లు పెట్టి ఫెన్సింగ్ వేసి ఇచ్చేశారు. సార్ ఏందని ఇది పూర్వపాలు పోతే ఈ యొక్క 200 ఎకరాల్లో నాకు తెలిసి 4 రకాల ల్యాండ్స్ ఉన్నాయన్న. అవి ఏంటి అంటే పట్టా భూములు ఒకటి, డాట్ ల్యాండ్స్ ఒకటి, నెక్స్ట్ డీకేటీ భూములు ఒకటి, దాంతోపాటు ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్, ఇలా 4 రకాల ల్యాండ్లు ఆ 200 ఎకరాల్లో ఉంది. ఈ 200 ఎకరాల్లో పట్టా భూములు అంటే జనరల్గా వాళ్ళు కొనుక్కొని అని చెప్తారు. ఫస్ట్ సందేశం ఏంటంటే అది మొత్తం అడవి ప్రాంతంలో 50 ఎకరాల పట్టా భూములు వీళ్ళకి ఎలా దొరికాయి? అది క్వశ్చన్ నెంబర్ 1 మనం కూటమిని అడగాల్సింది. రెండోది డాట్ ల్యాండ్స్. అసలు డాట్ ల్యాండ్స్ ఏంటంటే 90స్లో భూ సర్వే జరిగినప్పుడు ఒక భూమి ఇది ప్రభుత్వాన్ని కాదు, అలాగే ప్రైవేటు వ్యక్తులది కాదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఓనర్షిప్ లేదు, వాళ్ళ దగ్గర ఓనర్షిప్ లేదు, సో దీన్ని అలాగే ఉంచుదాం అని చెప్పి ఒక 3 చుక్కలు పెట్టి వదిలేసిన దాన్ని ఆయన సదుద్దేశంతో దాన్ని ఓన్ చేసుకుని ఉండొచ్చు కదా. అదే సో మనం ఎందుకు ఓనర్ కాదు అని చెప్పి అది కూడా తీసేసుకున్నాడు. దాని తర్వాత పోతేనా డీకేటీ ల్యాండ్స్ అని చెప్పి ఇందాక టీడీపీ నాయకులు సోదరులు చెప్పినట్టు డీకేటీ ల్యాండ్స్ అంటే ఏంటంటున్నా పేద వ్యక్తులకి, దళితులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ఏ వర్గాలైనా సరే ఎవరైనా పేద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేకపోతే ఏ గవర్నమెంట్ అయినా సరే ఆ పేద వ్యక్తి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి మీరు వ్యవసాయం చేసుకోండి, మీరు పండించండి, దాంతో మీ జీవనోపాధి గడపనని చెప్పి గవర్నమెంట్ ఇచ్చే ల్యాండ్ లేదంటే డీకేటీ ల్యాండ్ అన్న. ఈ డీకేటీ ల్యాండ్ ఈ యొక్క సజ్జల కుటుంబం ఎవరైతే ఉన్నారో అక్కడ దళిత వర్గాలకు చెందిన 2 దగ్గర నుంచి, ఒకళ్ళ దగ్గర నుంచి దాదాపు ఎకరం 34 సెంట్లు, ఇంకొకరి దగ్గర నుంచి ఎకరం 30 సెంట్లు. ఏది జగనన్న నేను పేదల కోసమే నిలబడతాను, నేను పేదల పాలిట ఇది అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడు, ఆనంగిక అనుచరుడు, మొత్తం ఇది వాళ్ళు పేదల దగ్గర ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఎకరం 30 సెంట్లు కూడా లాక్కున్న దృష్టికి దిగజారంటే ఈ యొక్క సజ్జల కుటుంబం ఎంత అవినీతి అక్రమాలు అక్కడ చేసి ఉంటున్నా. ఇంకపోతే వీళ్ళ తర్వాత ఏం చేశారంటే ఫారెస్ట్ ల్యాండ్. ఈ ఫారెస్ట్ ల్యాండ్ దాదాపు ఇప్పుడు ఉన్న సమాచారం అంటే రిపోర్టు మొత్తం ఇంకా కూటమి ప్రభుత్వం బయటపెట్టలేదు. ఇప్పుడుకున్న సమాచారం ఏంటంటే దాదాపు 52 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ని వీళ్ళు కలిపేసుకున్నారు. జనరల్గా ఒక 5 సెంట్లో 10 సెంట్లో ఎకరం కలిసిందంటే పొరపాటున జరిగిందిలే 200 ఎకరాలు అనుకోవచ్చు. కానీ 52 ఎకరాలు వీళ్ళు కబ్జా చేశారంటే దాని ఉద్దేశం ఏంటి? నేను ఏం చేసినా నన్ను ఎవరో చేయలేరు, రాజు మావోడే కదా, జగన్మోహన్ రెడ్డి మా మనిషే కదా, సో నేనేగా పెత్తనం చేసేది, నా ఏపీయే కదా, నా ఏపీని నేను కబ్జా చేస్తే తప్పు అనేది విధంగా 52 ఎకరాల
ఫారెస్ట్ ల్యాండ్ని వీళ్ళు కబ్జా చేసి ఫెన్సింగ్ చేశారంటే ఎంత బాధాకరం అన్నా. నిజంగా ఆ 52 ఎకరాలని ప్రభుత్వ ఫారెస్ట్ ల్యాండ్ని వీళ్ళు కబ్జా చేయాలంటే డెఫినెట్గా ఎంఆర్ఓనో కలెక్టరో ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. మరి ఆ సపోర్ట్ చేసింది ఎవరు, ఎందుకు సపోర్ట్ చేశారు? తాడాపల్లి ప్యాలెస్ నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? ఎంఆర్ఓ స్థాయిలో సపోర్ట్ సరిపోదండి సరే. ఎంఆర్ఓ స్థాయి నుంచో కలెక్టర్ వీళ్ళు 52 ఎకరాలు ఏదన్నా గవర్నమెంట్దే ఫారెస్ట్ ల్యాండ్ నథింగ్ బట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కదా. ఆ ల్యాండ్ వీళ్ళకి 200 ఎకరాలు వీళ్ళు కలుపుకున్నారని డెఫినెట్గా తాడాపల్లి నుంచి ఆదేశాలు వచ్చినట్టే కదా. ఆదేశాలు లేకపోతే ఇంత పెద్ద స్థాయిలో అవినీతి ఎలా జరిగిద్దన్నా? ఇంకా పోతే ఇంకా కూటమి పెద్దలు ఇంకా ఆలోచించాల్సిందంటే అది ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి అక్కడ ఫారెస్ట్ జంతువులు ఉంటాయి అన్న, ఫారెస్ట్ జంతువులు ఉంటాయి. అది పులులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ సింహాలు కావచ్చు, లేదంటే ఆఖరికి నెమలి, మన నేషనల్ బాడీ నెమలిలు కూడా ఉండొచ్చు అన్న. మరి ఈ 52 ఎకరాలు కబ్జా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న జంతువులు మొత్తం వీళ్ళు ఏం చేశారు? వేరే అడవులకు పంపించారా, వాటిని చంపేశారా, లేదంటే వేరే రాష్ట్రానికి కానీ వేరే దేశానికి తరలించారా? అది కూడా కూటమి ప్రభుత్వం విచారణ చేస్తున్నాయి. అది ఎంత పాపం. మన నేషనల్ బడ్డు కూడా ఉండే ఉంటాయి, ఎందుకంటే ఫారెస్ట్ ఇవన్నీ లేకుండా ఉంటాయా? ఉండవు కదా. అది కూడా ఈ కూటమి పెద్దలు బయట తీయాలి. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా ఇంతకుముందు ప్రతిదీ వచ్చి ఎవరు మాట్లాడతారు? సజ్జల ప్రతిదానికి నేనున్నా నేను అమాయకుడిని, నేను బుద్ధిమంతుని, చంద్రబాబు గారు 2 ఎకరాల నుంచి ఇంత పెద్ద ఇదేయాలని చెప్పి పొద్దుగా ప్రెస్ మీట్ బట్టి మాట్లాడతారుగా. కనీసం ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈయన ఎక్కడన్నా ఏదైనా కంపెనీకి ఓనర్ అయ్యాడా? ఏమన్నా అయ్యాడు? మరి ఓన్లీ ఒక ఎస్టేట్లో ఇడుపుల పాయల సంథింగ్ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇడుగు పాయలు ఎలాగైతే ఎస్టేట్ ఉందో నాకెందుకు ఉండకూడదని చెప్పి 200 ఎకరాలు కబ్జా చేశాడంటే ఎంత అవినీతి చేసి ఉంటాడండి ఇతను. రైట్. సో మీరైతే పోరాటం చేస్తున్నారు. ఒక మాట సుజాత గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పండి. మాట్లాడమంటారా? చెప్పండి. ఇందాక మిత్రుడు నాగార్జున గారు కూటమి ప్రభుత్వం బయట పెట్టలేదు ఈ విషయం అంటే, నిన్న యాక్చువల్ గా మా రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మరి మా రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో ప్రభుత్వ భూమి 10 ఎకరాలు 2 సెంటు, డీకేకి 5 ఎకరాలు 14 సెంటు, చుక్కల భూమి 2 ఎకరాలు 2 సెంటు, అటవీ భూమి 52 ఎకరాలు. ఇది ఖచ్చితంగా నిన్న మేము దీని మీద మాట్లాడి దీని మీద ఏదైతే ఇది ఉందో దీనికి సంబంధించి మొత్తం కూడా రికార్డ్ అంతా కూడా తెప్పించారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయి. మేము భయపెట్టడం మాట్లాడారు. మీరు 100% భయపడుతున్నారు. మీరు 100% భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? మీరు చరిత్ర మర్చిపోయారా? టీడీపీ పుట్టిన దగ్గర నుంచి ఆయన పేరు సార్ స్పీకర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మన స్పీకర్ సార్ ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఇల్లు గజమో 2 గజాలు 3 గజాలు 5 సెంట్లో 5 సంథింగ్ సెంటో కొంచెం ముందుకు వచ్చిందంటే అర్ధరాత్రి వాళ్ళు బుల్డోజర్లు పెట్టి వాళ్ళ ఇల్లును కూడా తీసి పక్కన వేస్తే, గోడ కూడా తీసి పక్కన వస్తే అక్కడ ఆడబిడ్డలు ఉన్నారు, ఆ చిన్నపిల్లలు ఉన్నారు, ఏం అసలు పట్టించుకోకుండా అసలు ఎవరికి అవసరం లేకపోయినా తీసి పక్కన వేస్తే మీరు ఈ వంతును కబ్జా చేశారని చెప్తానే ఉన్నారు. ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? కనీసం ఎందుకు ప్రాపర్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇంకా సార్ ఆ 200 ఎకరాల్లో అన్న ఆ 200 ఎకరాల్లో వీళ్ళు సెటిల్మెంట్ చేశారంట. మరి ఎలాంటి సెటిల్మెంట్ చేశారు వీళ్ళు అసలు? నాగార్జున గారు ఎలాంటి చర్యలు తీసుకుంటామో మీరే చూస్తారు, ఏ విధంగా చేస్తామో మీరు చూస్తారు. వాసుదేవ్ గారు మాట్లాడటం మంచి పాయింట్ లేపారన్న. ఎందుకంటే మీరు అమాయకుల్ని చిన్న వాళ్ళని చిన్న చేపలను మాత్రమే పట్టుకున్నారు. తిమింగళాల దగ్గర మీరు ఎందుకు వెళ్ళకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చూస్తేనేమో బరితెగింపు గవర్నమెంట్, మీకు కూడా ప్రభుత్వం చూస్తేనేమో భయపడే కూటమి. ఏందన్న అసలు మీకు ఇంకా ఎందుకు భయపడుతున్నారు? మీకు అంత మెజారిటీ ఇచ్చి మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఒకసారి సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు, మొత్తానికి జనసేన ప్లీనరీకి సిద్ధమవుతోంది. మార్చిలో 3 రోజుల పాటు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో ఏర్పాట్లు జరగబోతున్నాయి. అదే సందర్భంలో రేణుదేశాయ్ గారు నిన్న విజయవాడ వచ్చారు. ఆయన రాయలసీమకు చెందిన రామచంద్ర యాదవ్ గారి పార్టీ కార్యక్రమంలో ఏదో పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫులే భార్య సావిత్రి ఫులే కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మాట్లాడారు కానీ ఎందుకన్నా మరి షీ డి నాట్ విజిట్ యువర్ ఆఫీస్, ఆమె షెడ్యూల్లో లేదా లేకపోతే వద్దనుకున్నారా? సార్, ముందుగా రేణుదేశాయ్ గారి గురించి తీసుకుంటే కనుక ఆవిడ రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి సార్. రాజకీయాల్లో ఏమి లేరు. ఒక మహిళ అంటే మహిళల పట్ల, మహిళల అభ్యున్నతి పట్ల, ఉమెన్ ఎంపవర్ పట్ల ఆవిడ బాగా యాక్టివ్ గా ఉంటారు. ఆ విషయంలో ఆ సందర్భంగా ఆవిడ ఆ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఆవిడ ఆఫీస్ కి విజిట్ చేస్తారా లేదా అన్నది అది అంటే జనసేన పార్టీలో ఆవిడకి ఏమి యాక్టివ్ గా లేరు, ఆవిడ సంబంధం లేదు కాబట్టి దాన్ని మనం ప్రస్తావించక్కర్లేదు. ఇంకొక విషయం,
పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఇదివరకు చాలా స్టేబుల్ గా ఉండేవారు. ఈ మధ్య ఎందుకో మరి బాగా అసహనానికి గురవుతున్నారు. అంటే వారి పార్టీ చేసే నేతలు చేసిన వాటిని కప్పిపుచ్చుకోవడానికి చాలా బాధగా ఉన్నట్టుంది. డైవర్షన్ పాలిటిక్స్ గురించి వైసీపీ మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందండి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ 200 ఎకరాలు కబ్జా చేసేసి దళితులకు సంబంధించిన భూములు కూడా కబ్జా చేసేసి అందులో 5 ఎకరాల 14 సెంట్లు ఏదైతే ఒక నాయక్ అనే వ్యక్తి భూమిని కబ్జా చేసి ఆయన అర్జీలు పెట్టుకుని వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నా కూడా తిరిగి ఆయన మీద కేసులు పెట్టిన పరిస్థితుల్లో ఈ రోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఎంత అన్యాయం చేశారనే ప్రతిరోజు రోజుకొకటి బయటకు వస్తూనే ఉంది. అంటే అడవుల్ని, కొండల్ని, గుట్టల్ని, సముద్రాన్ని ఏది వదలకుండా ప్రకృతిని మొత్తం సొంతం చేసుకుని మేమంతా ఆక్రమిస్తామని వీళ్ళు ఆక్రమణ చేసిన ఏదైతే ఉందో అక్కడ రిషికొండ ప్యాలెస్ లేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రమించారు, ఇక్కడ అటవీ భూములనేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆక్రమించారు. విజయసాయి రెడ్డి గారు సిఆర్జెడ్ నిబంధనలను కూడా ఉల్లంఘించి సముద్ర తీరానికి అభిముఖంగా ఆక్రమణ జరపాలని కూడా ప్రయత్నించారు. వీళ్ళు ఇవన్నీ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. మీరు ఈ రోజు 200 ఎకరాల భూమి ఇంత కబ్జా చేస్తే మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. జనసేన పార్టీలో 52 ఎకరాలండి. ఒక నేత ఎవరో ఒక్క నిమిషం అండి, పార్టీ చేసుకుంటే దాన్ని తీసుకుని వచ్చి మీరు ఇంత పెద్ద ఇష్యూని డైవర్షన్ చేస్తున్నారు. మా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఎవరితో చెప్పించుకునే పని లేదు. ఇంకొకటి అటవీ భూముల్ని 52 ఎకరాల అటవీ భూముల్ని ఆక్రమించేసి డీకేటీ భూముల్ని, చుక్కల భూముల్ని, జిరాయితీ భూముల్ని ఈ రోజు పట్టాలు చేసుకుని మీ ఇష్టారీతను ఆక్రమించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూటమి ప్రభుత్వం ఎందుకు వదిలిపెట్టదండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమైనా పైనుంచి దిగొచ్చారా? ఆయనకి ఎవరు భయపడతారు? ఖచ్చితంగా ఇందులో కొన్ని సోదరుడి కొడుకు పేరు మీద ఆ ఎస్టేట్ అంతా మొత్తం రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు సమగ్రమైన రిపోర్టు తెప్పించుకుంటున్నారు. దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోబట్టాయి, విచారణకు పిలుస్తారు. ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకుంటారు సార్, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అరెస్ట్ చేశారు. ఎక్కడ కూడా జనసేన పార్టీ మా పార్టీ నేతలు ఎవరన్నా తప్పు చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు. మీరు ఏవో జరిగినాయి అని చెప్తున్నారు, జరిగిన వాటికి చర్యలు తీసుకున్నారన్న మాట మాత్రం మీరు చెప్పట్లేదు. మీరు చెప్పాలి, గవర్నమెంట్ మీరు ఏం చర్యలు తీసుకున్నారనేది మీరు చెప్పాలి. మీరు ఇంకో క్వశ్చన్ వేయాలి మేడం. మరి ఖచ్చితంగా అరెస్ట్ జరిగింది, అరెస్ట్ చేశారండి. ఒకసారి మీరు మళ్ళీ ఒక్కసారి రివెరిఫై చేసుకోండి. ఎవరు బోర్గడ్ అనిలు, లేకపోతే ఇంకొక ఆయన బాపట్ల ఎక్స్ఎంపీ నందిగం సురేష్, ఇవే అరెస్టులు అంటున్నారు. సార్ పేర్ని నాన్నగారు భార్యని కూడా విచారణ చేస్తున్నారు. ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో పేర్ని నాన్నగారు పెద్ద ఒక మంత్రి స్థాయి వ్యక్తి అని చెప్పి ఆయన మీద కేసులు పెట్టకుండా ఉండలేదు. పేర్ని నాన్నగారి భార్యను పిలిచిపెట్టి విషయంలో కూడా జరుగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఏమీ వదిలేసే ప్రసక్తి లేదు. పేర్ని నాని గారి కేసు చాలా విడ్డూరంగా ఉంటుందన్న. ఎందుకంటే A1 ముద్దాయికి బెయిల్ వచ్చింది, ఈయన A5 A6 ముద్దాయిగా జాయిన్ చేశారు, ఆయనకి బెయిల్ వచ్చింది. మధ్యలో ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో, వీళ్ళు సంపాదించుకుంటే వీళ్ళ కోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి మటుకు బెయిల్ రాలేదన్న. ఇది మరి విడ్డూరు. మరి కోట ప్రభుత్వం వాళ్ళిద్దరికి బెయిల్ వచ్చిందాక మరి ఏం చేస్తున్నారు అర్థం కావట్లా. ఒకసారి మీరు అడిగారు కదా, బీజేపీ అందరూ అడిగారు, బహుశా నాగార్జున గారు అడిగారు, బీజేపీ రెస్పాండ్ కాలేదని. బీజేపీ నాయకుడు పార్థసారథి గారు రెస్పాండ్ అయ్యారు. ఒకసారి వారు ఏం మాట్లాడారు రవీంద్ర, ఏది అనంతపురం ఇష్యూలో మాధవలతి గారి మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విషయంలో వారు మాట్లాడారు. పోలీస్ కేసు ఇవ్వడట, పోలీసులంటే గౌరవం లేదు, పోలీసు కేసు పెట్టడట, పోలీసుల్ని ఎస్పీలు వచ్చినట్టు మాట్లాడతాడు. ఈయన సభ్య సమాజంలో ఉన్నాడా, ప్రజాస్వామ్యంలో ఉన్నాడా, ఇంకా ఆధునిక రాజ్యంలో ఉన్నాడా? ఏం మాట్లాడతాడు మనిషి? ఇది సరైన పద్ధతి కదా. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఉంటాయి, వ్యవస్థల మీద గౌరవం ఉండాలా, వ్యవస్థలను ముందు పెట్టి మంచి పరిపాలన చేయాలి. సో చూసాం కదా, మొత్తానికి ఆయన కూడా మాట్లాడారు. రైట్, జగదీష్ గారు మాట్లాడతారు. ఒకసారి వస్తానండి, వెంకటేశ్వర రెడ్డి గారు మీ దగ్గరకు వస్తా.
టైం ఉంది మనకు, కొంచెం ఒక 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేసుకుందాం. సో జగదీష్ గారు, మొత్తానికి బీజేపీ నాయకులు కూడా రెస్పాండ్ అయ్యారు. చెప్పండి సార్. తెలుగుదేశం ఇంకా రెస్పాండ్ కాదు. వినిపిస్తోంది. బీజేపీ నాయకులు రెస్పాండ్ అయ్యారు. ఆయన సభ్య సమాజంలో ఉన్నారా, ఆటవికంలో ఉన్నారా అని అడిగారు. వాస్తవం లేదు సార్. ఇది ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మనం ఎవరు సమర్థించడం లేదు ఇక్కడ. అటు కూటమి ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో ఆ డిలే అవడం కూడా మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో కూడా ఎవరిని వదిలిపెట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలపై నమ్మకం కూడా ఉంది. మీరు ఇందాక మాట్లాడుతూ ఈ సబ్జెక్టు ఏదో ఒక్క అంశం పైన కాకుండా వివిధ అంశాలపైన మాట్లాడడం వల్ల కొన్ని వెళ్ళిపోతున్నాయి, ఈ మాటల్లో వెళ్ళిపోతారు. మీరు మాట్లాడచ్చు, సరే. నేనేమంటానంటే ఇందాక మీరంటూ పవన్ కళ్యాణ్ దూసుకెళ్ళిపోతున్నారు, ఈ చంద్రబాబు గారు వెనక్కి పడిపోయినారు అని చెప్పేసి నేను అనలేదండి. సోషల్ మీడియాలో వచ్చిన అబ్జర్వేషన్ మీ ముందు పెట్టా. నేను ఆ రాష్ట్రంలో నాకు తెలియదు, మీకే ఎక్కువ తెలుసు. ఈ విధంగా అయితే విజయవాడ వరదలు వచ్చినప్పుడేమో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇదే సోషల్ మీడియా ఘోషించింది, ఇదే ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ రాలేదు, చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ వెనకబడిపోయినాడు అని. ఒక కూటమిగా ఏర్పడిన ఒక ప్రభుత్వం వాళ్ళ మధ్య సమన్వయం చేసుకుని వాళ్ళు మేమంతా ఒక్కటే, మేము ఎవరు చేసినా ప్రజా సంక్షేమమే అని వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు, చంద్రబాబు గారు ఆయన పనిలో ఉన్నారు. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళిపోయాడు, చంద్రబాబు వెనక్కి ఇవన్నీ ఉండవండి. ఇవి కేవలం వాళ్ళ మధ్య పొరపచ్చలు పెంచడానికి కోసం మాట్లాడే మాటలు తప్ప అలాంటిది ఏం లేదు. కూటమి ప్రభుత్వం మన యాజ్ ఎ అబ్జర్వేటర్ గా వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగానే చేసుకుంటున్నారు. కాకపోతే ఇందాక కూడా సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో కూడా ప్రభుత్వాలు ఏం చేశాయి అనడం కంటే కూడా గత ప్రభుత్వంతో అంటగాగిన అవినీతి పరులైన ఉద్యోగస్తులు ఇంకా కూడా వాళ్ళతో కూడా అంటగాగుతున్నారనడానికి నిదర్శనం గత 7 నెలలుగా ఇలాంటి అక్రమాలు బయటపడలేదు. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి, చాలా ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. 52 ఎకరాల కబ్జా చేసి ఈ అత్యంత నీతి మాటలు మాట్లాడే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో ఆ ప్రభుత్వం అప్పటి అధికారులకు తెలుసు, అక్కడున్న ప్రస్తుత అధికారులకు కూడా తెలుసు. అది రెవెన్యూ భూమని కొందరు, ఫారెస్ట్ భూమని కొందరు, వాళ్ళ వివాదాలు కూడా తెలుసు. రాజు నాయక్ కావచ్చు, ముత్యాలమ్మ కావచ్చు, వాళ్ళు చేస్తున్న పోరాటం కూడా అందరికీ తెలుసు. కానీ వెలుగు చూడటంలో ఈ జాప్యం జరుగుతుంది. అంటే ఇంకా వాళ్ళతో అండగా అవుతున్న అధికారులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళపైన కూడా కఠినంగా చర్యలు తీసుకున్నప్పుడే పరిపాలన గాలి నిలబడుతుంది. అదేవిధంగా ఇలాంటి దళితుల పైన కావచ్చు, మహిళల పైన కావచ్చు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి. వాళ్ళ విషయంలో జాప్యం చేయకూడదు. అలా జాప్యం చేయడం వల్ల వైసీపీకి వీళ్ళకి తేడా లేకుండా పోయే అవకాశం ఉంది. ఇప్పటి అనంతపురం విషయంలో కూడా మహిళలు ఆయన అంత దారుణంగా మాట్లాడడం ఖచ్చితంగా క్షమించడాన్ని ఒకసారి ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం. ఎందుకంటే ఇందాక కొందరు జాయిన్ కాలేదు ఆయన మాట్లాడే సమయానికి. ఒకసారి చూద్దాం. రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, సహాయం అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటోలు చూసారు మీరు, ఉత్తర పిల్లలుండి రోజు చేసుకుంటున్నారు. అట్లా అమ్మాయి చెప్పేది వేరే ఉన్నాయి కదా బీజేపీలో సభ్యు భద్రతలే నేనున్నాయా మంచి అమ్మాయిని పెట్టుకుందా పెద్ద ప్రాజెక్టు మా ఊరు 2 నెలలు సినిమా షూటింగ్ చేశారు. నన్ను పర్మిషన్ అడిగారు, మా లెక్చరర్ ఇల్లు చూస్తున్నారు, మా సూర్యపల్లి ఇల్లు వాడినారు. మంచితనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాహకరం ఉందంటే ఇది పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తర పిల్లల రోజా పూలు వేస్తుంది. అదండి ఆయన భాష, అది జగదీష్ గారు ఆయన భాష అది. సార్ ఇక్కడ మనం దివాకర్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు చూస్తే, ప్రభాకర్ రెడ్డి గారు అనంతపురంలో జేసీ ఈయన మాట్లాడిన విషయాలు చూస్తే అనంతపురంలో ఇప్పుడు ఆయన బీజేపీకి ఒక సీటు కేటాయించారు, ఆయన మంత్రి అయిన. వీళ్ళకి అవకాశాలు అక్కడ అవకాశం పోయిందనో లేకపోతే మంత్రి పదవి రాలేదనో, ఇటు వైసీపీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. వెంకటరామరెడ్డి ఆయన కూడా ఒక చెరువు మీద కబ్జా చేసినట్టున్నాడు. ఆయన కూడా
ఈ కబ్జా చేసి ఆగిన ఒక ప్యాలెస్, ఈ ప్యాలెస్ ల పరంపర ఈ వైసీపీకి ఆనవాయితీ అయిపోయింది. ఇంకా చాలా ప్యాలెస్లు బయటపడే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఈ రాజకీయంగా మనం వీళ్ళకి వచ్చిన ఇబ్బందిని ఆ పార్టీ పైన చూపిస్తున్న క్రమంలో ఓ మహిళ పైన ఈ విధంగా మాట్లాడడం కానీ, ఈయనపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం కావడం కానీ మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ వల్ల కూటమి ప్రభుత్వానికి అతి తొందరగా, అంటే వాళ్ళు 7 నెలలు కూడా భరించలేకపోతున్నారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు ప్రతిపక్షంలో 11 సీట్లుగా పరిమితమైన వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఉండకూడదని, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా అయితే ముందుకు నడిపించాలని ప్రజలు వీళ్ళకి మ్యాండేట్ ఇచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఈ జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ మీద ఉందని, ఈ విషయంలో వెంటనే స్పందించాల్సిన అవసరం వీళ్ళు గుర్తించాలని నేను చెప్తున్నాను. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇందాక మీరు ఏదో మాట్లాడాలనుకున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా సజ్జల గారి విషయం గురించి టాపిక్ డైవర్ట్ అనే మేడం సుజాత గారు మాట్లాడారు. టాపిక్ డైవర్ట్ ఎట్లా చేస్తున్నారంటే, ఇప్పుడు ఇది కూడా ఒక శుద్ధ అబద్ధం అన్నమాట. డీటెయిల్స్ ఇవన్నీ చెప్పినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నాను. చర్యలు తీసుకోకుండా డీటెయిల్స్ అన్ని ఉన్నాయంటారు, మళ్ళీ ఆరోపణలు అంటారు. అవి నిజాలా ఆరోపణలా తేల్చలేరు. ఇక ఒకవేళ నిజాలైతే చర్య తీసుకోవడానికి లేట్ ఏంటి ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో ఇప్పుడు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే లడ్డూ విషయం ఏమైంది, ప్రకాశం బ్యారేజ్ బోట్ల విషయం ఏమైంది, కాదంబరి జత్వాని విషయం ఏమైంది, సీజ్ ద షిప్ విషయం ఏమైంది, ఇట్లా వరుసగా అని నెలకు ఒక ఆరోపణ చేసుకుంటా ఈ నెలలో భాగంగా సజ్జల గారి విషయం తెచ్చారు. ఇది కూడా శుద్ధ అబద్ధం. ఒకవేళ మీరు చెప్పేది నిజం గనక అయితే, చర్యలు తీసుకోకపోతే, ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని మీరు అబద్ధాలు ఆడుతున్నారు, నెలకు ఒక టాపిక్ తెస్తున్నారు, అన్నిట్లు నెల నెలల భాగంలో ఇదొక భాగం అని అనుకుంటున్నారు. మీరు మళ్ళీ ఇది కూడా అట్లానే అనుకుంటున్నారు కదా. మరి నిజమైతే తేల్చాలి కదా. ఇది శుద్ధ అబద్ధం అని మేము చెప్తున్నాం. నిజమైతే మీరేం చేస్తారు సార్? నిజమైతే మీరేం చేస్తారు అది కూడా చెప్పండి. మేం చేసేది ఏంటండి, ప్రభుత్వం అధికారం మీ పార్టీ నుంచి ఏం చేస్తారు? మీరు సస్పెండ్ చేస్తారా? ఖచ్చితంగా నిజమయ్యి కోర్టులో అది తేలితే ఖచ్చితంగా పార్టీ పరమైన చర్యలు సజ్జల గారి మీద కూడా తీసుకుంటాం. ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. జగదీష్ గారు, సుజాత గారు వస్తానండి. సుజాత గారు వస్తా, మీ దగ్గరికి టైం ఉంది, మీ దగ్గరికి వస్తా. ఏం చర్యలు తీసుకున్నారు అవన్నీ ప్రూవ్ అయినాయి కదండి, ప్రత్యక్షంగా మీకు అంటే ప్రూఫ్లతో సహా ఏం చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకోకపోగా వీళ్ళు చాలా సౌమ్యుడు మంచివాడు అని చెప్పి ప్రజలకు తీసుకొచ్చి దగ్గరుంటే భుజం మీద చేయవలసి ప్రజలకు పరిచయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చర్యలు ఏం తీసుకున్నారు? గత మీ ప్రభుత్వంలో ఎవరి మీదన్నా కేసులు పెట్టాలి, అరెస్టు చేయాలంటే అర్ధరాత్రి గోడలు దూకేసి అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేసేసి సాక్షాత్ మీ పార్టీ ఎంపీని అది కస్టోడియల్ టార్చర్ చేసి మీకు టార్చర్ చేయలేదని చెప్పి గవర్నమెంట్ డాక్టర్ తో కూడా మీరు తప్పుడు రిపోర్ట్లు ఇప్పించి దాని తర్వాత ప్రత్యక్షంగా దొరికారు. మీరు చెప్తున్నారు చర్యలు తీసుకోవాలంటే ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుందండి. ఆ ప్రొసీజర్ ప్రకారం మేము చేసుకుంటూ వెళ్తాం. అంతేగాని సుజాత గారు, ఓకే జగదీష్ గారు మాట్లాడతారు, ఒక నిమిషం. వెళ్ళిపోతాం, సుజాత గారు కదండి ఒక ప్రొసీజర్ ఉంటుంది. చెప్పన్నారు అప్లోడింగ్ చేస్తున్నారు, ఇన్ని కనిపిస్తున్నా మీరు ఇంకా చేయాలనుకోవడం తప్పండి. సుజాత గారు ఒక నిమిషం ఆగండి, జగదీష్ గారు మాట్లాడతారు. జగదీష్ గారు సార్, ఒకే విషయం సార్, ఇక్కడ వైసీపీ స్టాండ్ ఏమో అర్థమైతుంది. అంటే వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి పైన కేసు పెట్టి ఆ కేసు ప్రూవ్ అయినప్పుడు ఆయన పైన చర్యలు తీసుకుంటారు. టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ వెంటనే చర్యలు తీసుకునేయాలి. సరే, మిగతా కాంగ్రెస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళు మాట్లాడిన సమంజసమే, చర్యలు తీసుకోవాలని. అంటే జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ కేసులు తేలేది ఎప్పుడు, చర్యలు తీసుకునేది ఎప్పుడు? అంబటి రాంబాబు పైన కేసే పెట్టలేదు, చర్యలు తీసుకునేది ఎప్పుడు? అవంతి శ్రీనివాస్ పైన కేసే పెట్టలేదు, చర్యలు తీసుకోలేము. సో వీళ్ళు మాత్రం కోర్టు తేల్చి తీర్పు చెప్పిన తర్వాత పార్టీ పరమైన చర్యలు తీసుకుంటారు. కానీ టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వెంటనే తీసేసుకోవాలి. ఇది ఎక్కడ నేను సార్? దీనికి సమాధానం చెప్పాలి సార్. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పింది, మీరు చెప్పిన అబద్ధాలు అక్రమ కేసులు పెట్టేసి న్యాయస్థానాలను నమ్మి న్యాయస్థానంలో శిక్ష పడితే న్యాయస్థానం రుజువు చేస్తే మేము చర్య తీసుకుంటామని చెప్తే, మీరు కూడా
మీరు చెప్పే ఇప్పుడు జరుగుతున్నాయి కదా, మీరు కూడా అదే మాట చెప్పండి. న్యాయస్థానాల్లో రుజువైతే మేము చర్య మేమేమి తీసుకోలేదు, ఇవన్నీ మేము అనలేదే. మీరు ఎందుకు చర్య తీసుకోలేదని మేము అనలేదే. ఇక్కడ అబద్ధపు ఆరోపణ చేస్తూ అన్ని అబద్ధాలు చెప్తూ నిరూపించడం చేతగాక న్యాయస్థానాల్లో ఫెయిల్ అయిన వాటికి ఏ పార్టీ అయినా, మేము కాదు ఒక సగటు మనిషిగా చెప్తున్నాను, ఏ పార్టీ అయినా న్యాయస్థానంలో ఫెయిల్ అయిన వాళ్ళు పెట్టిన కేసులు ఫెయిల్ అయితే మీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఆరోపణ చేసేసి పలానా వాళ్ళ మీద ఆరోపణ చేసి చర్య తీసుకోమని తీసేసుకుంటారా? రైట్. ఇప్పుడు వెంకట గురుమూర్తి గారు మాట్లాడతారు. ఆయన ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఏదైతే చెబుతున్నారో న్యాయస్థానంలో ఫెయిల్ అయ్యారని, కేసుల్లో ఫెయిల్ అయ్యారని, జత్వాని కేసులో సస్పెండ్ అయిన మాట వాస్తవం కదా అధికారులు, ఇవాళ కోర్టులో అది నడుస్తున్న మాట వాస్తవం కదా. ఇవాళ ఆయన మాకు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ అరే డోర్ డెలివరీ చేస్తే ఆయన పక్కన కూర్చోబెట్టుకుని మీ నాయకుడు ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారండి? పక్కన కూర్చోబెట్టుకుని ఊరేగిచ్చినప్పుడు అసలు మీ సిగ్గు సమాజం సిగ్గుతో తల ఉంచుకుంది ఆ రోజున. ఇవాళ మీరు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? ఇవాళ ఒక్కటే విషయం, ఇవాళ మీరు కావాలని చూసుకోండి, ఏదైతే రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయో ఎందుకు జరుగుతున్నాయంటే ఇలాంటి సద్దలు లాంటి వ్యక్తులు ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో జగదీష్ గారు మీరు ఆగండి, లెట్ హిమ్ కంప్లీట్. వారిని మాట్లాడియండి, గురుమూర్తి గారిని మాట్లాడియండి. గురుమూర్తి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తులు ప్రతి జిల్లాలో దోపిడీ చేశారని ఇవాళ ఏదో రెవెన్యూ సదస్సులు ఆషామాష జరిగితే ఊరుకోకుండా నిన్నే చంద్రబాబు నాయుడు గారు దాని మీద సీరియస్ అయి మా శాసనసభ్యులు కూటమిలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి కూడా నిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా రెవెన్యూ దాని మీద ప్రాంతీయ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రాబోయేటువంటి రోజుల్లో ఏ గ్రామంలో కూడా తప్పు జరగకూడదు, ఏ గ్రామంలో కూడా రైతుకు సమస్య రాకూడదు అని చెప్పి నిన్న ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఇలాంటి రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇప్పుడు అందరూ బయటకు వస్తారు రేపు. అంతేకాదు నిన్న చాలా క్షుణ్ణంగా ఎక్కడ ఏ తప్పు జరిగింది, ఎన్ని ఎకరాల్లో జరిగింది అనేది మా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ మిషన్ చైర్మన్ బయట పెట్టారు. దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళ రెవెన్యూ సదస్సులు మళ్ళీ ఏదైతే నామమాత్రంగా పెడుతున్నారు అధికారులు, దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించి నిన్న మళ్ళీ రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సులు పెట్టి ఏ విధంగా దీని మీద భూముల్ని మనం సరిచేయాలి, ఏదైతే చుక్కల భూములో, ఏదైతే మరి అటవీ భూములో, ఏదైతే ప్రభుత్వ భూములో, ఏదైతే పట్టా భూములో తప్పు జరిగినాయో వాటిని అన్నింటినీ మనం బయట తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. 13,59,000 ఎకరాల భూమి ఇవాళ దోపిడీకి గురైందంటే ఇది చిన్న విషయమా? కాబట్టి మేమేదో ఒకరోజు వాళ్ళకేంటంటే ఇందాక మిత్రుడు చెప్పాడు నాగార్జున, ఒక చిన్న పొరపాటు ఉందంటే కాగితం చూసి గబగా పోలీసులు వెళ్ళి అతనిద్దరు కాడ తీసుకొచ్చి చింతకాల ఐదు పత్రుడి గారిని చేసినట్టు మీకు చేయదు. ఎందుకంటే అన్ని కూడా పక్కడబందీగా పెట్టుకుని ఖచ్చితంగా అన్ని ఉంటాయి, అన్ని చర్యలు ఉంటాయి. మీరే చూస్తారు, చిన్న పెద్ద అని తేడా లేదు. ఎవరు తప్పు చేసినా సరే వెళ్ళిపోతారు, ఎవరు మాట్లాడినా సరే అది మా పార్టీయా ఇంకో పార్టీయా బయట పార్టీయా ఎవరైనా సరే చట్టం ముందులో మాకు ఒకటే. ఇది మేము ఎప్పటికి కూడా తప్పం. ఇవాళ ఎవరైతే మాట్లాడారో అన్ని ఏ విధంగా ఉంటుందో రేపు నుంచి మనం చూస్తాం. దీని మీద ఇప్పటికీ మాట్లాడుతున్నారు, అధిష్టానం దీని మీద దృష్టి పెట్టింది, దీని మీద మాట్లాడుతున్నారు. నాగార్జున మాట్లాడతారండి, నాగార్జున గారు మాట్లాడతారు. ఇందాక పెద్దలు వైసీపీ పెద్దలు చెప్తూ మా పార్టీ పరంగా సజ్జల గారి మీద డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం, అది ప్రూవ్ అయితే అని చెప్పారు. కొన్ని సూటి క్వశ్చన్లు మీ అందరి తరఫున కొన్ని సూటి క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు జైలుకి వెళ్ళి జైలు శిక్ష గడిపాడా లేదా? మీకు ప్రభుత్వంలోకి అరెస్ట్ చేసింది, మరి మీరు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయాలా? అది ప్రూవ్ అయినట్టే కదా, జైలు శిక్ష అనిపించాలంటే ఆల్మోస్ట్ అయినట్టే కదా, మీరే అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. నెక్స్ట్ కొడాలి నాని వల్లభనేని వంశీ రికార్డింగ్ డ్యాన్సులు వేస్తా రెడ్ హ్యాండెడ్గా దొరికితే మళ్ళీ మీరు వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ప్రజలు వాళ్ళని ఇంటికి పంపించారు. దయచేసి అబద్ధాలు ఆడకండి సార్, అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అన్నారు సార్, అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అంటున్నారు. నిజంగా మీ పార్టీలో తప్పు చేస్తే సస్పెండ్ చేసుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిగలరు సార్ ఆఖరికి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిగలరు ఆఖరికి. అది మన పార్టీ భవిష్యత్తు.
ఇంకా చెప్పుకోమంటే చెప్పొచ్చు సార్, ఇంకా చెప్పొచ్చు. బాబాయ్ కేసు చెప్పొచ్చు. నెక్స్ట్ ఇందాక జత్వానీ కేసు మీద IAS IPS అధికారి సస్పెండ్ అయ్యారంటే మీనింగ్ ఏంటి? తప్పు జరిగిందనే కదా. మరి మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు మీ పార్టీ తరఫున, మీ నాయకుల తరఫున? నెక్స్ట్ త్రిపుల్ కేసు గారు రేపు మాపో ఎల్లుండి మా తాడేపల్లి ప్యాలెస్ కూడా వస్తుందాయా? మరి ఇంకేంటి నేను చెప్పేదేంటి? తప్పు చేసిన వాళ్ళు కనుక మనం మన పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటా పోతే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిగలరు, ఇంకెవరు ఉండరు. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో మన పార్టీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? తప్పు చేసిన వాళ్ళే మా పార్టీలో ఉంటారని మీరు చెప్పాలి. అధికారం ఉందని దీంతో పనికి మాలిన ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టేసి చర్యలు తీసుకోమని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఇంతకంటే హేయమైన చర్య ఇంకోటి ఉండదు. సమర్థించుకోవచ్చు కానీ మరింత దారుణం. పెద్దలు వినండి, సమాజం చూస్తుంది, సిగ్గుపడుతున్నారు సార్ ప్రజలు. మీ అబద్ధాలు చూసి వీళ్ళకే మేము ఓట్లేస్తుంది అన్నారు తెలుసా? జనాలు వీళ్ళకే మేము ఓట్లేస్తుంది అన్నారు తెలుసా? మీరు మాట్లాడే ప్రతి మాట అబద్ధాలు చూస్తుంది. ఒరే బాబు వాళ్ళు IAS IPS సస్పెండ్ చేశారన్నా కానీ మీరు నిజం లేదంటారే నాకు అర్థం కాదు. మీ ఎమ్మెల్సీ జైల్లో పెట్టామని మా ఎమ్మెల్సీ ఏం చేయాలంటారే? ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎందుకు చేసింది? స్టేట్మెంట్ ఇచ్చారు కదా, IAS IPS స్టేట్మెంట్ ఇచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి, మేము చేసినామని చెప్పారు. అది బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదు కదా. మరి ఎందుకు ఇలా మాట్లాడతారు? మీరు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు అన్యాయంగా మమ్మల్ని సస్పెండ్ చేశారని కోర్టులకు వెళ్ళారు. ఎవరల్లే సార్ అన్యాయంగా చేశారన్నా? అన్యాయంగా పెద్దలు వినండి, అన్యాయంగా చేశారని అనలేదు. తాడేపల్లి నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి, పెద్దల నుంచి మేము చేసాము, మాకేం సంబంధం లేదు, మమ్మల్ని క్షమించండి అన్నారు. ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మీరు చదవట్లేదంటే, ఇచ్చే స్టేట్మెంట్ కూడా మీరు చదవట్లేదంటే మరి ఏంటి సార్ మీరు? ఇంకా చూసుకోండి సార్, దయచేసి ఆధారాలు లేని ఆరోపణలు. సార్ జనాలు మనం లోతున్నారు సార్, జనాలు మనం లోతున్నారు, ఇంకా రిలైజ్ కాలేదే. మనకి 11 సీట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినా కానీ మన అబద్ధాలు ఆడటం ఆపట్లేదే, ప్రజలను మోసం చేయడం ఆపట్లేదే, ప్రజలను మభ్యపెట్టడం ఆపట్లేదే. 40% ఓటు బ్యాంక్ ప్రజలు మిమ్మల్ని నమ్మారంటే మీరు ఇంకా ఎంత విశ్వసనీయత ఉండాలి సార్? 2019-24 మీరు ఏ అయితే ముచ్చట్లు చెప్పారు, ఏ అయితే అబద్ధాలు చెప్పారు, ఏ అయితే మాయ మాటలు చెప్పారు, ఏ అయితే ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, అయ్యే ఇప్పుడు మీరు ఇంకా రిపీట్ చేస్తా ఉంటే మీ పార్టీ బాగుపడుతూ రేపు మాపు ఆ పార్టీ కూడా భూస్థాపితమైంది సార్. ఉన్న ప్రాతినిధ్యం ఏంది, మీకు వచ్చిన సీట్లేంది, మీరు సరే మా పార్టీకి మీ పార్టీ కంపేర్ ఎలా చేస్తారు సార్? మేము అదే చెప్తున్నాం, అయ్యా దయచేసి మా పార్టీకి మీ పార్టీ కంపేర్ చేయొద్దు. మా పార్టీ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ముఖ్యమంత్రి వచ్చింది, మీ పార్టీ ఏం చేస్తున్నారు? మీకుంది ఎందయ్యా? మీకుంది ఎంతమంది ఎమ్మెల్యేలు? 11 మంది ఎమ్మెల్యేలు. మాకు ఇండియా మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు? మీరు మాతో కంపేర్ చేస్తారా? మీరు స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, మీరు ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం పోగొట్టిన పార్టీ, మీకు మా కంపారిజన్ ఏంటి స్వామి? మేము ఇండియాకి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, మీరు ఆంధ్రప్రదేశ్ కి స్వతంత్రం పోగొట్టిన పార్టీ. ఇండియా మొత్తం మాకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీ ఉన్నారు? మీకు మా కంపారిజన్ ఏంటి? మేము కూడా చెప్తున్నాం, మీకు మాకు కంపారిజన్ చేయొద్దు స్వామి అని మేము చెప్తున్నాం. మీకు మాకు 2% ఓటు బ్యాంక్ ఉన్నా కానీ మేము నిజాయితీగా పోరాడుతూ తప్పు అని చెప్తున్నాం. మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? అవును విభజన చేసినాం, దానివల్ల రాష్ట్రం ఇబ్బంది పడింది, మేము ఒప్పుకున్నాం, మరి మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? తప్పు జరిగితే మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? మళ్ళీ పెద్ద మాటలు, విశ్వసనీయత, గొంగూర కట్టంట, ఎందుకు ఆ మాత్రం ఒప్పుకోలేకపోతున్నారు? 40% ఓటు బ్యాంక్ వచ్చింది, మీరు ఎంత గ్రేట్గా ఉండాలి సార్. మరి మీరు మాట్లాడే మాటలేంటి? ఎమ్మెల్సీని మీరే జైల్లో పెట్టారు, అంటే తప్పు జరిగిందనే కదా, మరి ఎందుకు సస్పెండ్ చేయలేదు? మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొని మా ఎమ్మెల్సీ అని తిరుగుతాడు. త్రిపుల్ కేసులు కూడా దొరికిపోయారు. ప్రతి కేసు జత్వాని కేసు IAS IPS కూడా ఇదే చెప్తున్నారు, మాకేం సంబంధం లేదు, తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఏం చెప్తే మేము చేసాము, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పి మళ్ళీ ఇంకా మీరు తప్పు జరగట్లేదని చెప్తున్నారు. రైట్. ఇంకొక ఏంటంటే అండి, ఈ అనంతబాబు అవంతి గారి నుంచి మాట్లాడుతున్నారు. అసలు అవంతి గారు ఆల్రెడీ వైసీపీకి రాజీనామా చేశారు.
రేపో మాపో ఆ టీడీపీలోనో జనసేనలోనో ఇంకో దాంట్లో జాయిన్ అవుతారు. మళ్ళీ అప్రోచ్ కాలేదా? మమ్మల్ని కాలేదన్న, ఎందుకంటే మాకు ఇంకా అధికారం లేదు కదా, మమ్మల్ని కారు. ఎందుకని మళ్ళీ వీళ్ళు కేసులు పెట్టి ఇబ్బంది పెడతారు కదా. ఈ పార్టీలో జాయిన్ అయితే ఎలాగైతే బాలినేని గారికి ఎన్ని భూ కబ్జాలు చేసినా, ఎన్ని దందాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా ఆయన్ని మళ్ళీ వైట్ పేపర్గా తీసుకెళ్లి జనసేన మళ్ళీ ఈయన వైట్ పేపర్ అని చెప్పి ప్రజల మీద రుద్దుతున్నారు కదా, అలాగే అవంతి గారిని తీసుకెళ్లి రేపో మాపో ఏదో కాన్స్టిట్యున్సీ అప్పచెప్పి ఇతను మీ నాయకుడు, ఇతను మళ్ళీ మీరు గెలిపించాలి, మళ్ళీ ఓటే అని చెప్పి రేపో మాపో కూటమి పెద్దలుగా ప్రచారం చేయొచ్చు. అంతే కదన్నా. 2019లో 2024 ఎలక్షన్ జరిగినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? ఈ ఎమ్మెల్యే కరెక్ట్ కాదు, ఈ ఎమ్మెల్యే కరెక్ట్ కాదు అని చెప్పి కూటమి పెద్దలు చెప్పారు. ప్రజలు కూడా వీళ్ళు కరెక్ట్ ఎమ్మెల్యేలు కాదని చెప్పి ప్రజలు ఓడిస్తే మళ్ళీ కూటమి పెద్దలు అదే నాయకులను తీసుకొని మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ టర్మ్ ఎమ్మెల్యేలుగా లేదు నెక్స్ట్ టర్మ్ వీళ్ళ నాయకులు పంపిస్తున్నారంటే ఎంత సిగ్గుసేట్ అన్నా. ఇంకా బాలినేని గారి కేసు అయితే ఇంకా సామినేని ఉదయ్ భాను గారు ఒక పెద్ద మనిషి ఉన్నాడు అన్న. సామినేని ఉదయ్ భాను గారిని తీసుకొని కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాకు ఆయన్ని పార్టీ అధ్యక్షుని చేశారు. మరి అప్పుడు దాకా ఆయన వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఆ సామినేని ఉదయ్ భాను మీద పోరాడారు, కష్టపడ్డారు, కేసులు పెట్టించుకున్నారు. మళ్ళీ ఇతను తీసుకొచ్చి జనసేనలో జాయిన్ చేసుకున్నారు. రేపొద్దున జనసేనలో జిల్లా పార్టీ కానీ కాన్స్టిట్యున్సీ పార్టీ గురించి ఏమైనా పదవులు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కుంభమేళా జరుగుతుంది, అక్కడ గంగా స్నానం చేయిస్తే అందరూ పునీతులైపోతారు. సో ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు బీజేపీ సిద్ధాంతమే ఫాలో అవుతున్నారు అనుకుంటా. అయితే ఇంకొకటి సుజాత గారు మీ నోటీసులో పెట్టాల్సిన విషయం ఏంటంటే తంబళ్లపల్లి నియోజకవర్గంలో కూటమి నేతలు దౌర్జన్యం చేశారంటూ మహిళలు వాళ్ళు వచ్చి బయట మాట్లాడారు. మండల సమావేశానికి పిలిచి చీరలు జడలు పట్టి లాగారని మహిళా ఎంపీటీసీలు. ఒకసారి చూద్దాం వాళ్ళు ఏం మాట్లాడారు. సో చూశారు కదా ఆవిడ మాట్లాడేప్పుడు చీరలు జడలు పట్టుకొని లాగారట. ఓ పక్క ఏమో మీ పార్టీ మహిళల సంరక్షణ గురించి మరి ఒక 2-3 కిలోమీటర్ల ఉపన్యాసాలు చేస్తారు, రక్షణకు సంబంధించి మాట్లాడతారు. మరి ఓపెన్గా ఇది ఏదో చాటును జరిగిన వ్యవహారం కాదు, ఓపెన్గా జరిగిన వ్యవహారం. ఇబ్బంది కలిగించట్లా మీకు ఇలాంటి సంఘటనలు? లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోయిందండి? సార్ ఇది ఈ రోజు జరిగిన వ్యవహారం సార్, నిన్న జరిగిందండి. ఓకే, అంటే అక్కడ కూటమి నేతలు ఉన్నారు, వాళ్ళు ఇట్లా వ్యవహరించారు మహిళల పట్ల అంటారు సార్. ఖచ్చితంగా సామాన్యమైన మహిళ కూడా కాదు, ఒక ఎంపీటీసీ ఆవిడ. జరగట్లేదని చెప్పట్లేదు సార్, జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటారు. మా పార్టీ నేతలు ఉంటే కనుక వెంటనే సస్పెండ్ చేస్తున్నాం, అందులో ఎటువంటి డౌట్ లేదు సార్. మా పార్టీ నేతలు ఉంటే కనుక ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు. అలాగే టీడీపీ బీజేపీ నేతలు ఉన్నా కూడా వారు కూడా చర్యలు తీసుకుంటారు. రైట్, జగదీష్ గారు మీరు ఏదో చెప్పాలనుకున్నారు? సార్ ఇక్కడ మీరు ఇప్పుడు అడిగారు కదా ఆ ఇష్యూ గురించి చెప్దామని. సార్ అక్కడ ప్రజాస్వామ్యం ఎప్పుడు ఆ పెద్దిరెడ్డి ఇలాకా పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పుంగనూరులో ప్రజాస్వామ్యం ఎలా ఉండిందో గత ప్రభుత్వంలో మనం చూసాం. ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియదు కానీ గతంలో వీళ్ళు ప్రవర్తించిన తీరుకి, గతంలో వీళ్ళు చేసిన వాటికి కంటిన్యూషన్ ఆ కొనసాగింపే ఈ వ్యవహారం సార్. అంతేగాని ఈ రోజు ఆడప్షన్ వాళ్ళపైన దౌర్జన్యం చేసింది ఏం లేదు. గతంలో వీళ్ళు చేసిన పనులు, వీళ్ళు చేసిన వ్యవహారాలు, ఆ అధికారంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, అసలు ఎన్నికలకు వాళ్ళు మనుషుల్ని మైగ్రేట్ చేసుకొని ఆవిడ మాట్లాడింది మీరు శాంతం విన్నట్లేదండి, మీరు శాంతం విన్నట్లేదు. నేను ఐ విల్ షేర్ యూ దట్ వీడియో, మళ్ళీ రేపో ఎప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. కానీ ఆవిడ ఏమన్నదంటే కూటమి నేతలు వచ్చి దౌర్జన్యం చేశారు అని చాలా స్పష్టంగా చెప్పింది. ఆవిడ ఎంపీటీసీ సమావేశానికి పిలిచి దౌర్జన్యం చేశారు, చీరలు పట్టుకొని లాగారు, జడలు పట్టుకొని లాగారు, ఇది ఆవిడ మాట్లాడింది. గతంలో దానికి కంటిన్యూషన్ అయితే ఇంకా దారుణంగా ఉండాలి కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ప్రస్తావన చేస్తే. నేను చిత్తూరు జిల్లా వాసిగా పూర్తి సమాచారం నాకు ఇంకా రాలేదు. బట్ వన్ థింగ్, అక్కడ ప్రజాస్వామ్యాన్ని వీళ్ళ చేతుల్లోకి ఎప్పుడో తీసేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం లేకపోతే కూడా ఇప్పుడు కూడా కొన్ని చోట్ల పెద్దిరెడ్డి హవానే నడుస్తుంది. అక్కడ వాస్తవంగా పెద్దిరెడ్డి టీడీపీలో లేడు కదండి, పెద్దిరెడ్డి టీడీపీలో లేడు కదా, జనసేనలో లేడు, బీజేపీలో లేడు, స్టిల్ ఈజ్ విత్ వైఎస్ఆర్సీపీ. సార్ వాసుదేవన్ గారు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మీరు.
ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మైగ్రేటెడ్ పీపుల్ చాలా మంది ఈ పార్టీలకు రావడం, ఇక్కడ కలతలు సృష్టించడానికి వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు. దీనిపైన కూడా కూటమి ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. లేకపోతే ఇలాంటి సంఘటనలో ఎవరు ఏ పార్టీ రైట్, సర్టన్లీ ఐ బిలీవ్ అండి కూటమి ప్రభుత్వం ఇలాంటి విషయాల మీద సీరియస్ గా ఉంటుంది. వెంకట్ గురుమూర్తి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, వారు మాట్లాడిన తర్వాత లెట్స్ కంక్లూడ్ ద డిబేట్. గురుమూర్తి గారు. సార్, ఇప్పుడు స్టేట్ వైడ్ గా మన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం వైసీపీ వాళ్ళే ఉన్నారు. ఎక్కడన్నా ఏళ్ల మీద లెక్క వేయడానికి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. తంబళ్ళపల్లి లాంటి చోట మొత్తం వాళ్లే ఉన్నారు. ఇప్పుడు జరిగిన సంఘటన మీద ఖచ్చితంగా విచారణ చేస్తాం. ఎందుకంటే అసలు మా వాళ్ళు ఉండేదే ఒకళ్ళు అలా, ఇంతమంది వాళ్ళు 10-20 మంది వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు ఒక ఇద్దరు ఉంటారు. ఏం చేస్తారండి అక్కడ? ఏదన్నా అట్లా కూడా ఏదైనా పొరపాటు జరిగితే మేము ఇందాక చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సంఘటన జరిగినా ఒప్పుకునేది లేదు, మేము అలా పక్కన కూర్చుకుని పెట్టేది లేదు. ఎవరి మీదైనా చర్యలు